ఒకటి రీసెంట్గా ఒక 9th క్లాస్ అమ్మాయి టాయిలెట్లో ఒక బేబీకి బర్త్ ఇచ్చింది. ఇట్స్ రియల్లీ షాకింగ్. ఇట్ హ్యాపన్స్ ఆఫెన్. ఇప్పుడు అవి కొంచెం రిపోర్టింగ్ ఎక్కువ ఉందేమో మీడియా వైజ్ అంతే. ఈవెన్ లీడింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ జీరో స్పర్మ్ కౌంట్. యా, రీజన్ జెనెటిక్స్. పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని దే కిల్ ఫీమేల్ బేబీస్. The nations are led by the female, but no one wants a female child. They are okay to have a girlfriend, mother, sister, but not a daughter. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని వాట్ ఈస్ ఇట్? Every woman at some point of life they would regret అసలు ఎందుకు గన్నాంరా పిల్లల్ని అని. రీసెంట్లీ ఇన్ బెంగళూరు బికాస్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆ బేబీని బాయిలింగ్ వాటర్లో పెట్టేసి చంపేశారు. బేబీ పుట్టగానే బయట తీసి కొడతారు. అది ఇది రియల్లీ అది ఓల్డ్ మూవీస్లో ఉండేది. స్కానింగ్లో ఎవరండి అని అడుగుతారా? చెల్లి ఉందనుకో, తమ్ముడు ఎలా ఉన్నాడు అని అడుగుతోంది. నాకు అర్థమైపోతుంది ది మెంట్ ఇన్ దట్ ఆల్సే. కొడుకో కూతురో నాకు తెలియదు, బిడ్డ అయితే మంచిగానే ఉంది, దట్స్ ఆల్. పీసీఓఎస్, పీసీఓడి కేసులు ఒక డికేడ్గా డబుల్ అయిపోయాయి. అసలు కేసెస్ డబుల్ కాదు వంశీ. ఇక ఫ్యూచర్లో ప్రతి అమ్మాయికి పీసీఓ ఉండాల్సిందే. మదర్ మైటోకాండ్రియా నుంచే వీళ్ళకి పీసీఓ అనేది వస్తుంది పుట్టినప్పుడే. ఎగ్జాక్ట్లీ, దే బోర్న్ విత్ పీసీఓ. ఇఫ్ ఒక ఉమెన్ వాళ్ళ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోలేదు, వాళ్ళకి ఫర్టిలిటీ రిలేటెడ్ ఛాన్స్ చాలా తగ్గిపోతుందా? ఐ సీ ఎ లాట్ ఆఫ్ ఉమెన్ రిగ్రెటింగ్. అసలు వాళ్ళ ఎగ్సే ఉండట్లేదు. మీ ఓన్ జెనెటిక్ బేబీస్ అవ్వదు అంటే ఉమెన్ ఎంత స్ట్రెస్ లోకి పోతారు? విల్ ఇట్ హాంట్ దెమ్? ఇట్ డస్ హాంట్ యూ. ఒక ఐవీఎఫ్ స్కామ్ అయింది హైదరాబాద్లో. ఒక స్పర్మ్ బ్యాంక్ 4,000 రూపీస్ ఇచ్చి బెగ్గర్స్ దగ్గర ఆ స్పర్మ్స్ తీసుకొని వాటితో ఎగ్స్ని ఫర్టిలైజ్ చేసి. వంశీ, ఇష్యూ ఉంది కరెక్టే, బట్ మీ సపోర్ట్తో 200K+ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాము. ఇంకా బెటర్ పాడ్కాస్ట్లు, ఇంకా బెటర్ గెస్ట్లు తీసుకొని వస్తాం. మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గైస్, మన ఛానల్కి హైప్ అనే ఆప్షన్ వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని హైప్ చేయండి. దానివల్ల ఈ వీడియో ఇంకా బెటర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఒకటి రీసెంట్గా ఒక 9th క్లాస్ అమ్మాయి టాయిలెట్లో ఒక బేబీకి బర్త్ ఇచ్చింది. ఆ న్యూస్ వినగానే ఇట్స్ రియల్లీ షాకింగ్. అంటే లైక్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు అలాంటి న్యూస్కి. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే లైక్ పేరెంట్స్ దగ్గర, లేదా అసలు అంత ఎంగేజ్లో అలాంటి ఇన్సిడెంట్ అవ్వడం, ఈజ్ ఇట్ ఓకే? See, now kids are getting exposed to media like at a very early age kada. Right. And also the problem comes ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్తో వాట్ ఈజ్ సెక్స్ అంటే పీరియడ్స్ వచ్చిన ప్రతి గర్ల్కి కానీ బాయ్కి కానీ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ టాకింగ్ యాక్చువల్గా. కిడ్స్ ఎలా వస్తారు అంటే ఏమని చెప్తారు? రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మన తెలుగు స్టేట్స్లో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ కంఫర్టబుల్ ఇన్ టెల్లింగ్ హౌ డూ బేబీస్ కమ్, హౌ డూ యూ గెట్ ప్రెగ్నెంట్ అనేది. సినిమాల్లో అట్లీస్ట్ మీ కిడ్స్ పక్కన కూర్చున్నా కూడా వీ కీప్ చేంజింగ్. ఈవెన్ యాజ్ అ మదర్ ఐ డూ ద సేమ్ కదా. బట్ దట్స్ నాట్ ఇట్. యూ షుడ్ బీ అంటే అట్లీస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన ప్రతి గర్ల్కి కానీ అట్లీస్ట్ కొంచెం 7th, 6th నుంచే ఐ థింక్ ద పేరెంట్స్ షుడ్ జస్ట్ టెల్ దెమ్ ద ఫ్యాక్ట్స్ అన్నమాట. యూ గెట్ యువర్ పీరియడ్, యూ వెన్ యూ హ్యావ్ సెక్స్, యూ హ్యావ్ బేబీస్ అనేది. అండ్ దే రియలీ డోంట్ నో బికాజ్ యంగర్ పీపుల్కి పాపం వాళ్ళ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉంటాయి. అసలు దే డోంట్ ఈవెన్ నో దే ఆర్ ప్రెగ్నెంట్ కదా. సో అండ్ ఒక ఫియర్ కూడా ఉంటుంది. హౌ విల్ దే సే దట్? మమ్మీ ఏమంటుంది, ఫాదర్ ఏమంటారు? దే డోంట్ నో ఎనీథింగ్. సో అవన్నీ లోపలే పెట్టేసుకొని అండ్ గ్రోయింగ్ బమ్ కూడా వాళ్ళు ఏం తెలియదు. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాపెండ్. ఇట్ హ్యాపన్స్ ఆఫెన్. ఇప్పుడు అవి కొంచెం రిపోర్టింగ్ ఎక్కువ ఉందేమో మీడియా వైజ్ అంతే. సో బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దే షుడ్ బి ఓపెన్ అబౌట్ పీరియడ్స్, దే షుడ్ బి ఓపెన్ అబౌట్ సెక్స్, అండ్ దే షుడ్ బి ఆల్సో ఓపెన్ అబౌట్ అది అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఓపెన్నెస్ అనేది ఇవ్వాలి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యూ హ్యావ్ యువర్ మమ్ ఆర్ యూ హ్యావ్ యువర్ డాడ్ టు కమ్, యూ ఆర్ ద ఫస్ట్ వన్ అనే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఐ డోంట్ థింక్ సో ఆల్ దిస్ విల్ హ్యాపెన్. ఫస్ట్ మన మైండ్లో ట్యాబు ఏదైతే ఉందో సొసైటీలోని ఈ సెగ్మెంట్ డిస్కస్ చేయకూడదు, మాట్లాడకూడదు, ఎవరికొని చెప్పుకోకూడదు. టీవీలో వెన్ దర్ కిస్సింగ్ ఏం చేస్తారు మీరు? కీప్ చేంజింగ్, అయ్యో గోరా వెళ్ళిపో. రైట్, ఇదే కదా. Right. They don't even understand. Even when I was a kid, I didn't know what I didn't know what is rape. I didn't know what is how the babies come out. It took a lot of time. అంటే 90s లో మాకున్నప్పుడు. But I think
it should change, and it is quite changing nowadays. రైట్ అండ్ ఐ థింక్ పేరెంటింగ్ కూడా కొంచెం ఓపెన్ ఉంటే ఇలాంటి ఇన్సిడెన్సెస్ మనం ప్రివెంట్ చేయొచ్చేమో. నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను, ఇట్స్ రియల్లీ గ్రేట్ అనమాట. అలాంటి రీల్స్ వైరల్ అవ్వవు. దేర్ ఇస్ అ టీచర్ వాళ్ళ స్కూల్లో పిల్లలకి, ఆడపిల్లలకి షీస్ టీచింగ్ వాట్ ఈస్ అ గుడ్ టచ్, వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్ అని ఫ్రమ్ వెరీ యంగ్, ఆ ఏజ్ అప్పటి నుంచి. దట్ ఈస్ రియల్లీ సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ రూట్. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా అలాంటివి స్టార్ట్ అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గుతూ బట్ దిస్ ఐ హ్యావ్ టు అగ్రీ, దిస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ నవడేస్ ఐ థింక్ అందరి పేరెంట్స్కి కొంచెం అవగాహన ఉంది, అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఎడ్యుకేటింగ్ దేర్ బేబీస్ అండ్ దే నో అనుకుంటున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్, నో వన్ ఇస్ ఓపెన్ టు డిస్కషన్. అంతే, బేబీస్ ఎట్లా వస్తారు అని జనరల్గానే అడుగుతారు, వాట్ డు దే సే, దేవుడు ఇస్తాడు. సో అదేది ఏంటి, ఇది ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్కి బరలేదు. బట్ వెన్ దే ఆర్ గ్రోయింగ్, సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చిన దగ్గర నుంచి ఐ థింక్ కూర్చోబెట్టుకొని చెప్పడంలో దే ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఈస్ పీరియడ్స్. అబ్బాయిలకి అమ్మాయిలకి, ఐమ్ నాట్ అట్ ఆల్, బోత్ ఆఫ్ దెమ్ షుడ్ నో, ఇజంట్ ఇట్? ఇట్స్ జస్ట్ అ ఫిజియాలజీ. కానీ మనం ఫిజియాలజీ లాగా చూడం కదా, ఇట్స్ స్టిల్ ఎ టాబూ. అండ్ ఈవెన్ చాలామంది, ఇఫ్ నౌ ఐ థింక్ సో, పీపుల్ హు ఆర్ మెచ్యూర్డ్ వర్కింగ్ ఉమెన్ ఆర్ ఓపెన్ టు టాక్ అబౌట్ పీరియడ్స్. కానీ ఇఫ్ యూ సీ లాస్ట్ 5 years బ్యాక్ కూడా ఈ సెగ్మెంట్ మాట్లాడడానికే చాలామంది తప్పుగా చూసేటోళ్ళు. నో ఆఫ్టర్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవి కన్వీనియన్స్ వచ్చాక ఉమెన్కి అది ఈజీ అయింది, కానీ ముందు ఎవరికైనా అది చెప్పాలి, దే నీడ్ సంథింగ్ అని అనడానికి కూడా మెనీ ఉమెన్ యాక్చువల్లీ ఫెల్ట్ చాలా అంటే లోగా ఫీల్ అయ్యి ఎవరికి చెప్పకుండా ఉండే డేస్ ఉన్నాయి. వై డూ యూ థింక్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్? అంటే అది కూడా ఎందుకు మాట్లాడట్లేదు రిగార్డింగ్ పీరియడ్స్? ఐ థింక్ చేంజ్ అయితే వచ్చిందేమో కదా, లైక్ మా జనరేషన్కి ఇప్పటికి, లైక్ యూనో నో గర్ల్ ఇస్ ఓపెన్ అండ్ బయింగ్ ఏ శానిటరీ నాప్కిన్స్. వాళ్ళు ర్యాప్ చేస్తారు కదా, న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి ఇవ్వటాలు. ఇట్ కమ్స్ విత్ మెచ్యూరిటీ, ఇట్ కమ్స్ విత్ నాలెడ్జ్, అండ్ ఇప్పుడు దే ఆర్ ప్రెటీ ఓపెన్ అబౌట్ పీరియడ్స్ అనుకుంటున్నాను. బట్ ఎవ్రీ మదర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గర్ల్ ఆర్ ఎ బాయ్, I think they should educate. Periods are just like physiology. How you grow up, how you get a mush, how your hair grows. ఇది కూడా అంతే. It's nothing wrong in it కదా. ఒకప్పుడు ఇంట్లో కూర్చునే వాళ్ళు, slowly that came out as, you know, they are allowed to go into the houses, do their things, and now they are working even with periods. And I think it comes with mom. Okay. Is there any scientific reason ఉందా దానికోసం ఉమెన్ అలాంటి టైం అప్పుడు దే షుడ్ నాట్ డూ దీస్ థింగ్స్, ఈ థింగ్స్ అసలు చేయొద్దు, వాళ్ళు గుడికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఆర్ సైంటిఫిక్ రీజన్ అనేది ఐ డోంట్ థింక్ సో. కానీ ఒకప్పుడు ఇప్పుడు మనం ఉండట్లేదు కదా. ఒకప్పుడు ఉమెన్ అనే వాళ్ళు ఎన్ని బాధ్యతలు ఉండేవి, వంట, పిల్లలు, ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు టేక్ కేర్, ఇజంట్ ఇట్? అంత హెల్ప్ కూడా ఉండేది కాదు. సో అలాంటి టైంలో మేబీ దే థాట్ ఏ ఉమెన్ నీడ్స్ రెస్ట్. ఉమెన్ని రెస్ట్ తీసుకోమంటే ఎలా తీసుకుంటారు? అన్లెస్ కొన్ని ఈ నమ్మకాలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టకపోతే వై విల్ ఎనీవన్ ఎలో దట్? సో మేబీ అప్పుడున్న జనరేషన్ ఈ ఎస్ పీరియడ్ టైంలో ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇది అవుతుంది అనే భయం పుట్టిస్తే అన్న జనాలు ఇది ఫాలో అయ్యే వాళ్ళు అని చెప్పి పెట్టారేమో అని అనుకోవాలి, అంతే. ఓకే, బట్ అది దాని ఇంటెన్షనే కొంచెం చేంజ్ అయిపోయింది. పీపుల్ దాన్ని రాంగ్గా చూడడం, ఎక్కడికి వెళ్ళకుండా ఆపడం. హౌ డు యు సీ దీస్? అంతే, ఎవ్రీ కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయి కదా. రైట్. మనం ఒక ఇంటెన్షన్ మైట్ బి ఒక ఇంటెన్షన్ తో స్టార్ట్ చేస్తారు, బట్ దాన్ని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. రైట్. సో బట్ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ ఉమెన్ రెస్ట్ అనమాట. అంత పనులకి మీరు బ్రేక్ తీసుకోండి, ఆడవాళ్ళకి మీకు సెలవా. సో రిగార్డింగ్ ఈ పీరియడ్స్ టాపిక్ మీద వెన్ ఐమ్ రీసెర్చింగ్, నేను కొన్ని పాయింట్స్ చూసాను అనమాట. లైక్ పెయిన్ఫుల్ పీరియడ్స్, సమ్ ఉమెన్కి చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. చాలామంది ఇట్స్ అ నార్మల్ థింగ్ లాగా ఆపేస్తారు, బట్ దెర్ ఇస్ ఇంకొక రీజన్ ఉంది. అలాంటి పెయిన్ఫుల్ పీరియడ్స్ని కూడా అంత లైట్గా తీసుకోకూడదు అని చెప్పి. సో వాట్ ఈస్ దిస్? అంటే యూజువల్లీ 70% ఉమెన్కి పీరియడ్ టైంలో స్లైట్ పెయిన్ అనేది కామన్. స్లైట్ కాదు, కొంచెం ఎక్కువే వస్తుంది కూడా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రోస్టాగ్లాండిన్స్ దట్ రిలీజ్. సో దాంట్లో మళ్ళీ 2 varieties ఉంటాయి. పెథలాజిక్ ఉంటుంది అండ్ జస్ట్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా అనమాట. కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్ టైంలో దిస్ నథింగ్ రాంగ్. ఒక ట్యాబ్లెట్ వేసుకొని అది మీరు కంఫర్టబుల్గా ఉంటే మీ పని మీరు మంచిగా చేసుకోవచ్చు. లైక్ పెయిన్ కిల్లర్. ఎగ్జాక్ట్లీ, పెయిన్ కిల్లర్. బట్ అగైన్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ అలాంగ్ విత్ దట్ కనుక మీరు వెన్ యూఆర్ పాసింగ్ మోషన్ మీకు పెయిన్ వస్తుంది, ఇక అది సివియర్, ఇక ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గని కొన్ని టైమ్స్ డిస్మెనోరియా అంటాం.
పెథలాజిక్ డిస్మెనోరియా, అది యూ నీడ్ మోర్ పెయిన్ కిల్లర్స్. అలాంటప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు గెట్ ఎ స్కాన్ డన్ టు రూల్ అవుట్ ఎండోమెట్రియోసిస్. సో వాట్ ఈస్ ఎండియోమెట్రియోసిస్? ఎండోమెట్రియోసిస్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ హ్యాపెన్స్ బికాస్ యుట్రస్ లైనింగ్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. సో దాట్స్ మెన్స్ట్రల్ టైంలో అది కూడా ప్రాలిఫరేట్ అయ్యి దెల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పెయిన్ వేర్ ఎవర్ ద టిష్యూ ఇస్ ఇంప్లాంటెడ్ అనమాట. Okay. So that's again genetic. No one knows why it happens, how it happens. You cannot prevent it also. But when you know you are having that, you just have to plan your fertility early. Ante. Okay. ఫర్ ఎగ్జాంపుల్ అలా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఫర్టిలిటీ ఎర్లీగా ప్లాన్ చేసుకోకపోతే విల్ దేర్ బి ఎనీ కాన్సిక్వెన్సెస్? అంటే ఎండోమెట్రియోసిస్ అనేది మీకు పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి ఆర్ పీరియడ్స్ వచ్చినన్ని రోజులు అది ప్రాలిఫరేట్ అవుతూనే ఉంటుంది. ఇట్ జస్ట్ దెర్ ఇస్ నో స్టాప్ టు ఇట్. సో అది పెరిగే ముందు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వీ డోంట్ నో హౌ ఇట్ హ్యాపన్స్. సో అంత సివియారిటీకి వెళ్ళక ముందరే మనం ప్లాన్ చేసుకుంటే యూ విల్ బీ ఆన్ ద సేఫర్ సైడ్. బట్ అందరి పెయిన్కి ఎండోమెట్రియోసిస్ ఉంది అని కాదు, మేబీ ఒక 10% మెంబర్స్. రెస్ట్ ఆఫ్ ద 90% విల్ జస్ట్ హ్యావ్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా. అంటే దీన్ని చెక్ చేయించుకోవడానికి ఆర్ దేర్ ఎనీ టెస్ట్? Certain times severe cases లో we can rule out with MRI, we can rule out with simple ultrasound. బట్ యాజ్ సచ్ కొన్ని మార్కర్స్ ఉన్నాయి, కానీ అంతలా తెలుసుకుంటే జనాలు కంగారు పడతారు. ఓకే, నో వరీస్. సో ఈ పీరియడ్స్ అప్పుడు చాలా మంది వీటిని డిలే చేయడానికి దే టేక్ సమ్ పిల్స్. సో అలా తీసుకోవడం ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫ్యూచర్లో? ఎగ్జాక్ట్లీ. అంటే మన హార్మోన్స్ని ఇట్లా హౌ డూ వీ నో ఏ ఉమెన్ ఈజ్ హెల్తీ ఈజ్ బికాస్ ఆఫ్ అ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అనమాట. అంతే కదా. ఇఫ్ యు ఆర్ గెటింగ్ యువర్ రెగ్యులర్ పీరియడ్స్ దట్ మీన్స్ యువర్ హార్మోన్స్ ఆర్ ఇన్ ప్లేస్. మళ్ళీ మన కోసం వాటిని పోస్ట్పోన్ కానీ ప్రీపోన్ కానీ ఎట్లా చేస్తాం? చేయకూడదు. యు ఆర్ డిస్టర్ప్టింగ్ ద ఎంటైర్ హార్మోనల్ సైకిల్. సో ఎప్పుడో ఇక తప్పదు లైఫ్లో వన్స్ ఆర్ ట్వైస్ అయితే పర్లేదు, కానీ కొంతమంది అసలు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పండగ వచ్చినా పోస్ట్పోన్ చేసేసుకుంటూ ఉంటే ఇట్ రియల్లీ మెసెస్ విత్ ద ఎంటైర్ హార్మోన్స్ అండ్ యువర్ రిథమ్. And it might affect you. You might have irregular periods in future. You might have hormonal issues. You might have so many other things anamata. So life lo once or twice dappite no postponement. And really preponement anedi chala difficult. Okay. You can postpone your periods, but preponement is always difficult. Okay. So one thing మీరు చూసిన ఉమెన్లో ఎన్నో చూసుంటారు, you went through many women in your life. ఈ పీరియడ్ సెగ్మెంట్లో వాళ్ళు మోస్ట్లీ చేసే మిస్టేక్స్ ఏముంటాయి? పీరియడ్స్ రాకపోతే చాలా మంచిది కదా, ఈ ప్యాడ్స్ ఎవరు పెట్టుకుంటారు, మనం మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అని చాలా మంది, దెర్ ఆర్ మెనీ ఉమెన్ హూ విష్ టు నాట్ హ్యావ్ పీరియడ్స్, బట్ దట్స్ నెవర్ హెల్తీ. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 40 daysకి మీకు పీరియడ్స్ వస్తే దట్ టెల్స్ యూ యువర్ హార్మోన్స్ ఆర్ ఇన్ ప్లేస్ అనమాట. సో పీరియడ్ రాకపోవటం హెల్దీ అని అసలు అనుకోవద్దు. ఐ గెట్ సో మెనీ ఉమెన్ టెల్లింగ్ నా పీరియడ్స్ రావట్లేదు, మంచిగా నా పనులు నేను చేసుకుంటున్నాను, నాకు అసలు ఎట్లాంటి ఇది లేదు అని. బట్ దట్స్ నాట్ ఇట్. అక్కడ ఎండోమెట్రియం ఎట్లా ఉంది, లైక్ ఎవ్రీ మంత్ మీ షడౌట్ అవ్వని ఎండోమెట్రియం విల్ జస్ట్ ప్యాక్ ఆన్ అండ్ ఇట్ విల్ స్టాక్ అనమాట. అండ్ ఒకేసారి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఉమెన్ అనే వాళ్ళకి ఎవరైనా కూడా ఇయర్లీ మెన్స్ట్రేటింగ్ ఉమెన్కి అట్లీస్ట్ ఇయర్లీ 4 times అన్న పీరియడ్ రావాలి. ఇఫ్ ఇయర్లీ 4 times కూడా పీరియడ్స్ రాకపోతే ప్లీజ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ ఎ స్కాన్ డన్. ఈ బ్లడ్ ఫ్లో రిలేటెడ్ కూడా ఏమైనా థీసిస్ ఉందా? లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అవుతుందా కదా, ఇస్ దేర్ అ గుడ్ సైన్ బ్యాడ్ సైన్, అలా తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అది యాక్చువల్గా డిఫర్ ఉంటుంది. చాలా మంది ఉమెన్కి ఇదొక ప్రాబ్లం అనమాట. పీరియడ్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే, కలర్, కన్సిస్టెన్సీ, యూజువల్గా అదంతా మ్యాటర్ అయితే కాదు. బట్ ఎప్పుడైతే మీకు ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ ఉందో దట్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే మీ రెగ్యులర్ పీరియడ్స్లో మధ్యలో స్పాటింగ్ ఒక 1 day or 2 days అవ్వటం, యూ నీడ్ టు సీ ఇఫ్ దెర్ ఆర్ పాలిప్స్. అండ్ జనరల్గా జస్ట్ అట్లా పీరియడ్ అనేది ఒక 2 to 3 days సైకిల్ మీది, ఈసారి జస్ట్ అట్లా వచ్చింది అంటే టెన్షన్ పడిపోతారు. బట్ ఇట్స్ అగైన్ మనం ప్రతిరోజు సర్టెన్ అమౌంట్ తింటామా? లేదు కదా. సో వీ టేక్ మోర్ ఆర్ లెస్. సో అట్లా అది కూడా మీ హీమోగ్లోబిన్ ప్రకారం కొంచెం లైట్ బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ మోర్ దాన్ అది పీరియడ్ ఎట్లా ఉంది అనే దానికంటే రెగ్యులారిటీ ఆఫ్ యువర్ పీరియడ్ ఇస్ ఇంపార్టెంట్. మీకు టైంకి పీరియడ్ వచ్చిందా లేదా,
సమ్టైమ్స్ ఇట్ కెన్ బి బ్లాక్, సమ్టైమ్స్ ఇట్ కెన్ బి బ్రౌనిష్, అండ్ కొంతమందికి క్లాట్స్ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆ మంత్ మీకు ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉందా, ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందా. సో యూజువల్లీ until you get your periods every month, you don't have to give so much of importance to the consistency or the color. So most women, when they go through their periods, it's very tough to ఒక బాయ్కి ఒక మెన్కి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇట్స్ వెరీ టఫ్. అది అర్థం కాదు. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఉమెన్ గోయింగ్ త్రూ పీరియడ్స్ మెంటల్లీ హౌ దే ఫీల్. See, I see a lot of, nowadays social media highlighting about how they go through period, like they are a crazy person because they are in the periods or they're in the pregnancy. Hormones antar gani. Not all women are the same. Okay. There might be problem with only few of the women. Mood swings అనేవి డెఫినెట్ గా కొంతమందికి ఉంటాయి. Not every woman has to exhibit it అన్నమాట. So I see lot of ఇది అబ్బా ఒక ఫోటో పెట్టేసి షీఈస్ క్రాంకీ అండ్ ఆల్ దట్, ఓ షీఈస్ ఇన్ హర్ పీరియడ్స్. నో, ఇట్స్ నాట్ విత్ ఎవ్రీ ఉమెన్. ఫ్యూ ఆఫ్ దెమ్ గో త్రూ హార్మోనల్ చేంజెస్. So just if you are a husband or a boyfriend, just try to understand, talk to them. It's not like you have to be every time lovely, but understand their needs anmata. Just step back. If she wants her space, give her space. Whatever she wants, just don't reciprocate it anmata. Go according to her mood. యా, అండ్ మెనీ పీపుల్ ఆ టైంలో ఉమెన్కి చాలా క్రేవింగ్స్ వస్తాయి, స్వీట్స్ తినాలనిపిస్తుంది. Is it true? Yes, definitely. Because of the progesterone and estrogen dependence on that time of the period, కొంతమందికి డెఫినెట్ గానే, బట్ ఇట్స్ నాట్ అందరికీ కాదు. మేబీ ఒక 5% of the women will have. But అది రీజన్ గా పెట్టుకొని don't exactly. It's again you're gonna have to struggle later. Right. So I was just going through this topic నిన్న చూస్తుంటే నేను ఒక ఫ్యాక్ట్ చూసాను అనమాట. అంటే ఒక డేటా పాయింట్, లాస్ట్ ఒక డికేడ్గా చూస్తే పీసీఓడి కేసులు ఒక డికేడ్గా డబుల్ అయిపోయాయి. ఉమెన్ అసలు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారు, అసలు దేనివల్ల వస్తాయి, కేసెస్ డబుల్ అయిపోవడానికి రీజన్ ఏంటి లాస్ట్ డికేడ్గా? అసలు కేసెస్ డబుల్ కాదు వంశీ. ఇట్స్ లైక్ మేమున్నప్పుడు ఇట్స్ 6 out of 10 అనుకుంటే, నౌ ద కరెంట్ జనరేషన్ ఉమెన్లో 8 to 9 out of 10 women are having PCO. ఇక ఫ్యూచర్లో ప్రతి అమ్మాయికి PCO ఉండాల్సిందే. దట్స్ బికాజ్ ఏదో PCO అంటే ఓవరీస్లో మల్టిపుల్ సిస్ట్లు ఉంటాయన్నమాట. ఓకే. యాక్చువల్గా తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, వెన్ దీస్ ఉమెన్ ఆర్ బేబీస్ ఇన్ దర్ మదర్స్ వూంబ్, మదర్ మైటోకాండ్రియా నుంచే వీళ్ళకి PCO అనేది వస్తుంది పుట్టినప్పుడే. ఎగ్జాక్ట్లీ, దే బోర్న్ విత్ PCO. బట్ ప్రీవియస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఉమెన్ వాళ్ళ మదర్ని కానీ సిస్టర్ని కానీ స్కాన్ చేసాం అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది. కానీ మదర్ వుడెంట్ హ్యావ్ ఎగ్జిబిటెడ్ దీస్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి అసలు PCO అంటే ఏంటో తెలియదు. దట్స్ బికాస్ అక్కడే ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే ద రోల్. అంటే మనం తింటున్న తిండి, మనం ఉంటున్న ఎన్విరాన్మెంట్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్లే ద రోల్ అండ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ అనమాట. ఉన్న PCO ఉన్న అందరు అమ్మాయిలకి అది ప్రాబ్లం ఇవ్వకపోవచ్చు. బట్ వై ఓన్లీ ఫ్యూ ఆర్ ఎగ్జిబిటింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్, యువర్ ఫుడ్, యువర్ ఎక్సర్సైజ్, యువర్ స్ట్రెస్ లెవెల్స్, ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ టు ప్లే. సో డెఫినెట్గా previous generation are in a better living conditions than us. Forget about the luxury, but food wise gaani, stress wise gaani, gadgets gaani, so they didn't have a problem. Ippudu mee mother ni gaani, mee future, mee previous generation, they don't even know exactly. But now we see every lady is having PCO. అంటే if you can explain me in a layman language, అసలు what is PCO? అదే చెప్పా కదా, పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నమాట. ద సిస్ట్లు ఉంటాయి. ఏ ఉమెన్కి ఒక 8 to 10 ఫాలికల్స్ అనేవి ఉండాలి. ద బార్న్ విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఓవేరియన్ రిజర్వ్ అనమాట. ఒక 400 eggsతో పుడతారు అనుకోండి. నో దే బార్న్ విత్ 2 lakhs eggs అనుకోండి. బై ద టైమ్ దే కమ్ టు మెచ్యూరిటీ, అంటే మెనార్కీ ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యేసరికి ఒక సగం ఎగ్స్ అయిపోతాయి. ఇట్స్ గాన్. ఫస్ట్ పీరియడ్ నుంచి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతుంది to form a baby. But ఆ ఎగ్ రిలీజ్ అవడానికి there will be hundreds that will grow, but only one egg will win the race. So మిగిలిన 100 are gone. సో ఇట్లా లైఫ్లో మీ పీరియడ్స్ వచ్చిన రోజులు there are certain amount of eggs that are getting over. It's like your bank balance. వేయటమే కానీ తీయటం
ఉండదు. ఓకే, అది హర్ట్ దిట్. అది ఎప్పుడైతే మదర్ లో పుడతామో అప్పుడే ఎగ్స్ స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత మళ్ళీ ఇంకా లేదు. దే డోంట్ ఇంక్రీజ్, దే ఓన్లీ డిక్రీజ్ విత్ యువర్ ఏజ్. సో ఇప్పుడు ఇంతమంది ఉమెన్ ఫేస్ చేయడానికి రీజన్స్ మీరు చాలా రీజన్స్ చెప్పారు. ఇఫ్ యూ కెన్ గో త్రూ వన్ బై వన్, అసలు ఎందుకు ఏంటి అని. ఒకప్పుడు ఉమెన్ ఏం చేసేవాళ్ళు, అఫ్ కోర్స్ వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉన్నా కూడా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఆ టైంకి తిండి పెట్టడం, వీళ్ళు తినటం, పడుకోవడం, అంతే. ఈజ్ దేర్ ఎనీథింగ్ కాల్డ్ యాజ్ ఎర్నింగ్? ఆ స్ట్రెస్ వీళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దే ఆర్ ఎర్నింగ్, దే ఆర్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్ అట్ నైట్స్, ఇజంట్ ఇట్? అండ్ ఉమెన్ అనేవాళ్ళు ఎంపవర్మెంట్తో ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇట్ కమ్స్ విత్ సర్టెన్ థింగ్స్ ఆల్సో కదా, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఆల్సో. దే ఆర్ వర్కింగ్ టూ హార్డ్, దే ఆర్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, నైట్ షిఫ్ట్స్, లేక్ ఆఫ్ డైట్. ఎగ్జాక్ట్లీ ఆల్ దిస్ పీసీఓ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, అది తగ్గదు కరగదు. బట్ ఇట్స్ వెదర్ ఇట్స్ క్రియేటింగ్ అస్ ఎనీ ప్రాబ్లమ్ అనేదే మన ట్రీట్మెంట్. పీసీఓ అంటే స్కాన్లో మల్టిపుల్ ఫాలికల్స్ వంశీ, బట్ అది ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్, పీసీఓఎస్ అంటే సిండ్రోమ్గా మారుతుంది. లైక్ హౌ కొంతమందికి యాక్నే వస్తుంది, కొంతమందికి ఎక్సెస్ హెయిర్, రాని చోట హెయిర్ వస్తుంది, అండ్ దే ఆల్సో హ్యావ్ బ్లాకనింగ్ ఓవర్ ద నెక్, అండ్ ఒబెసిటీ ఉంటుంది, అండ్ హైపర్ టెన్షన్. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కలిపితే మనం ఒక సిండ్రోమ్ లాగా తీసుకుంటాం. పీసీఓ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ జస్ట్ ద ఓవరీస్ లో మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్నాయి. Then PCOD, it's like a disease, syndrome, disease. Syndrome or disease. Okay, and like the next all this together. Okay, when it is manifesting all the things like the hair, hirsutism, acanthosis, metabolic syndromes like obesity, hypertension. ఇలా ఇప్పుడు ఈ PCOS, PCOD ని రివర్స్ చేసుకోవచ్చా? ఏం చేస్తే అది రివర్స్ అవుతుంది? హౌ టు కంట్రోల్ ఇట్? యువర్ లైఫ్ స్టైల్, టైం కి పడుకోవాలి, గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్, అండ్ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే ఇట్ మైట్ నాట్ మేనిఫెస్ట్. అండ్ many people are really happy once the lifestyle is changed. 4 AM బిర్యానీస్, ఇలాంటివి ఆపాలి. ఓకే, సో ఈ జంక్ ఫుడ్ క్రేవింగ్స్. సో ఈ PCOS ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ పర్టికులర్ డైట్ చార్ట్స్ యాక్చువల్లీ, పర్సనల్గా కూడా, బికాస్ నేనే ఫాలో అవ్వను. సో అండ్ ఆల్సో ఏ డైట్ చార్ట్ ఇచ్చినా విల్ యూ బీ హ్యాపీ టు మెయింటైన్ ఇట్ లైఫ్ లాంగ్? నో, ఇజంట్ ఇట్? రైట్. సో యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్, అంతే. ఇంట్లో తినే ఫుడ్, మోస్ట్గా హోమ్ కుక్డ్ ఫుడ్ తినండి, టైంకి తినండి. రైట్. అండ్ బింజింగ్ అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించండి, బికాస్ వీ డోంట్ నో వాట్ దే కీప్ ఇన్ ఇట్. రైట్. సో ఈ PCOS, PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ రిలేటెడ్ ఫ్యూచర్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఉమెన్ ఎవరైనా ఇప్పుడు PCOS, PCOD ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తుందా? యా అండ్ యాక్చువల్లీ అందరికీ చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది, వెదర్ యూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. PCO ఉంది అని తెలవంగానే ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా మ్యారేజ్ అవ్వక ముందరే కూడా దే లాస్ట్, అమ్మో ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇష్యూసా అనేది. 80% PCO ఉన్నా అసలు వాళ్ళకి అది ఉందని కూడా తెలియదు. ఓకే, they'll have regular periods, they'll conceive within 1 year వాళ్ళు అనుకున్నప్పుడు. అసలు వాళ్ళు మనం పట్టించుకోం. they don't even know they're having PCO. ఓకే, బట్ మిగిలిన 20%కి yes, it definitely creates a problem. కానీ మీరు ఏంటి, you can choose whether to be in this 80 or 20 with your lifestyle, diet and exercise. That's how epigenetic factors will play a key role అన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ఎగ్స్ని లూజ్ అయిపోతూ ఉంటారో, టు హోల్డ్ దెమ్ in a healthy way, వాళ్ళ డైట్ హెల్దీగా వర్క్. లూజింగ్ ఎగ్స్ ఇస్ అనదర్ టాపిక్. ఓకే, ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ టాపిక్. అంటే ఇప్పుడున్న ఇండియన్ ఉమెన్ PCO ఉంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మేము యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఇప్పుడు నేను స్కాన్ చేస్తాను కదా, ఐల్ బి రియలీ హ్యాపీ ఇఫ్ ఐ ఫైండ్ PCO బికాస్ దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఆఫ్ ద ఎగ్స్. సో అట్లీస్ట్ తక్కువ లేవు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు మనం. వెదర్ ద క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సెకండరీ, బట్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఐల్ బి రియలీ హ్యాపీ ఇఫ్ ఐ ఫైండ్ PCO అనమాట. బికాజ్ ఆఫ్ లేట్లీ అసలు ఉమెన్కి ఒవేరియన్ రిజర్వ్ అనేది ఎంతలా తగ్గిపోతుంది అంటే, ఒకప్పుడు 30కి మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోమని చెప్పేవాళ్ళము, బట్ నౌ హార్డ్లీ at 30 years వీఆర్ ఫైండింగ్ ఫాలికల్స్ అనమాట. ఎగ్స్ ఆర్ లైక్ డైమండ్స్.
If you ask me which makes you happy, I feel a woman with good ovarian reserve makes me more happy than I find diamonds anamata. That's what I say when I'm stimulating them also. Abba nee eggs are like diamonds amma baagunnayani. మీరు మాట్లాడుతున్నప్పుడు యూ సెడ్ లైక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోమని చెప్తా ఉంటారు. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీజింగ్ ఎగ్స్? Freezing eggs is like your life insurance to your fertility actual గా. ఇప్పుడు మనం అందరం లైఫ్ ఇన్సూరెన్సెస్ ఎందుకు చేస్తాం వంశీ చెప్పండి? లైక్ ఏదైనా ఇష్యూ వస్తే కవర్ చేసుకో. Plan B. So if plan A doesn't work out, you have your security anamata. So same way every day fertility clinic లో I see a lot of women regretting. వీళ్ళు 30sకి వచ్చేసాక అసలు ఒవేరియన్ రిజర్వ్ ఎంతలా తగ్గిపోతుందంటే అసలు వాళ్ళ ఎగ్సే ఉండట్లేదు. దిస్ ఇస్ ట్రూ అండ్ ఈవెన్ దో ఇట్ ఈస్ బ్రూటల్, యువర్ ఒవేరియన్ రిజర్వ్ అండ్ యువర్ ఏజ్ ఇస్ ట్రూ. ఇట్ కెనాట్ బి రివర్స్డ్. ఒకసారి అయిపోయినాయి అంటే ఇక అయిపోయినాయి అంతే. మనం ఎన్ని టెక్నిక్స్ చేసినా, ఎంత రిజువనేషన్స్, ఎన్ని స్టెమ్ సెల్స్ వాడినా దే ఆర్ నాట్ గోనా కమ్ బ్యాక్. సో అలాంటి ఎప్పుడో ఉన్నదానికే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నప్పుడు వై నాట్ యూ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ నౌ ఇన్ యువర్ లేట్ 20s, 25 to 30, బెటర్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. మీకు ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్లాన్ లేదు, యూ హ్యావెంట్ మెట్ దట్ సమ్వన్ స్పెషల్ యెట్, మీకు ఇంకా కెరియర్లో గ్రోత్ కావాలి, యూ డోంట్ నో వాట్ టు చూజ్, మీరు ఈ బర్డెన్ అనేది తీసుకోకండి. జస్ట్ ఒక సర్టెన్ అమౌంట్ మీకు కాదు అనుకుంటే జస్ట్ ఫ్రీజ్ ఆఫ్ యువర్ ఎగ్స్ అండ్ దెన్ గో హెడ్. మేబీ తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయితే వెరీ గుడ్, బట్ దిస్ ఇస్ లైక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టు యువర్ ఫ్యూచర్ ఫర్టిలిటీ. సో టెల్ మీ, ఇఫ్ ఒక ఉమెన్ ఇన్ దేర్ లేట్ 30s వాళ్ళ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోలేదు, దే లాస్ దేర్ ఎగ్స్, వాళ్ళకి ఫర్టిలిటీ రిలేటెడ్ ఛాన్స్ చాలా తగ్గిపోతుందా? తగ్గిపోతుంది కదా వంశీ. దట్స్ వాట్ వన్స్ ఇట్స్ గాన్, ఇట్స్ గాన్. ఓకే. We try so many things. Ovarian rejuvenation antunnam, stem cells rejuvenation antunnam, but nothing has been proven 100%. It's just 5 to 10% might increase. But along with that, you are missing the factor of the so much of stress. మీ ఓన్ జెనెటిక్ బేబీస్ కాదు అవ్వదు అంటే ఉమెన్ ఎంత స్ట్రెస్ లోకి పోతారు? Will it haunt them? Exactly. It does haunt you. Isn't it? Why do you get married? Or why do you have babies? Right. To see your progeny, to pass on to your genes that has come to you from generations, isn't it? And once you can't, it hurts them. But you can be open about that also. But when there is a chance, please freeze your eggs. And you will not regret this decision at all. Okay. నేను ఈ పాయింట్ మీద ఏం కోట్ చేయట్లేదు, బికాస్ ఉమెన్ గెటింగ్ మ్యారీడ్ ఇట్స్ డిపెండింగ్ కంప్లీట్లీ ఇండివిజువాలిటీ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ ఉమెన్ లేట్ గా కానీ వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా. ఇప్పుడు దట్ ఈస్ దేర్ ఇండివిజువల్ అండ్ దట్ షుడ్ బి ఆల్వేస్ రెస్పెక్టెడ్. దట్ ఈస్ హర్ చాయిస్ అన్నమాట. బట్ ఫ్యూచర్ లో అయ్యో నేను ఇది చేయలేదే, చేసుంటే బాగుండేది అని వీ సీ అ లాట్. సో బట్ నో యువర్ చాయిసెస్. దెర్ ఇస్ అ ఫెసిలిటీ అండ్ యూ ప్లీజ్ డూ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ అండ్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. దెన్ వీ సీ పీపుల్ కన్సీవింగ్ ఎట్ ఏజ్ ఆఫ్ 40 plus లో. హౌ డస్ దట్ థింగ్ హ్యాపెనింగ్? 40 lucky people అనుకోవాలి. Okay. Exactly. Because and also people compare a lot with the white women anamata. See their genes and genetics are totally they're blessed అనుకోవాలి, the white people, the other countries. సో ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది US లో అన్ని ఫారెన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయారు కదా. బట్ our women cannot compare to their women. Their genetics are really, they are blessed. Their 40s are like our Indian 30s. సో అక్కడ ఫర్టిలిటీ సైడ్ లో మన ఇండియన్ ఉమెన్ కి అక్కడ వెస్టర్న్ ఉమెన్ కి సిగ్నిఫికెంట్ గా చూసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? యా ఎగ్జాక్ట్లీ. చెప్పాను కదా, ఆర్ ఇండియన్ ఉమెన్ 30s ఆర్ లైక్ దేర్ 40s. అంటే they're born with రిగార్డింగ్ XYs. Yeah. Of course I'm not telling the overall health, but fertility wise related thing. Exactly. And they don't take so much of stress like our women does. That's what I feel. So స్ట్రెస్ అనేది ఫర్టిలిటీకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందా? Yeah, stress plays a major role in everything. Okay, how do you calculate that stress playing a major role in? Each one has to sit down and think of what is bothering you, what are your stress factors and all that. అంటే మీరు ఇది మాట్లాడతారా మీ పేషెంట్స్తో, అంటే వచ్చిన వాళ్ళతోని? హౌ డు యూ జడ్జ్, అంటే వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని ఎలా టెస్ట్ చేస్తారు? వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ ఆస్క్ టు దెమ్? No, it's not that a woman enter అవ్వంగానే I'll know that, they talk very exactly. They talk very fast, they're like so much stress, they become so emotional, few of them.
అండ్ ఆ లెవెల్ రెడ్యూస్ చేయనంత వరకు నథింగ్ విల్ వర్క్అవుట్. దట్స్ వాట్ ఐ సే. యూ జస్ట్ అసలు ఎంత యంగ్ కపుల్స్ వస్తారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, బట్ అప్పటికే 3 IUIs 1 IVF కూడా అయిపోతుంది. ఏంటి అంటే సోషల్ ప్రెషర్. దట్స్ వై వీ స్టార్టెడ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ at 23. అండ్ ఐ ఆల్సో సీ కపుల్స్ ఆస్కింగ్ మీ, ఇవన్నీ కాదు మేడం నాకు IVF చేసేసేయండి. యంగ్ కపుల్స్ అసలు నీడ్ కూడా ఉండదు. ఐ సే సి ఈవెన్ IVF ఫర్టిలిటీ అనేది ఇట్స్ నాట్ 100%. Just because you are young and you are asking, I can't do IVF. Okay. You can explain me what is IVF, IUV? We listen a lot on social media, but ఏది క్లారిటీగా అర్థం కాదు. If you can explain in a layman language లో. ఒక కపుల్ 1 year నుంచి ట్రై చేస్తున్నారు. లైక్ దే బీన్ టుగెదర్ బట్ దే నాట్ Organically. యా దే నాట్ కన్సీవింగ్. సో దే వెన్ దే కమ్ హియర్ వీ ఎవాల్యుయేట్ అనమాట. వాట్ ఆర్ ద ఫీమేల్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేల్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో కొంతకాలం విల్ కరెక్ట్ దర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్. అండ్ దెర్ ఆర్ సర్టెన్ PCOలో ఏమవుతుంది, ఓవులేషన్ అనేది జరగదు ఆర్ లేట్గా ఫాలికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఉమెన్కి ఐడియల్లీ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఒక 12th to 14th డేకి ఫాలికల్ రిలీజ్ అవ్వాలి. అండ్ దాట్ ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ మీట్ ద హస్బెండ్ స్పర్మ్ ఇట్ విల్ కాజ్ ప్రెగ్నెన్సీ. బట్ PCOలో అది జరగదు. యానోవులేటరీ సైకిల్స్ ఉంటాయన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ ఎవ్రీ PCO. సో ఆ ఓవులేషన్కి మేము మెడిసిన్స్ ఇస్తాం. ఓకే, టు కన్సీవ్ న్యాచురల్లీ. న్యాచురల్లీ. ఓకే. ఇట్లా కూడా కొంతకాలం ట్రై చేసినా అవ్వలేదు. ఇక్కడ మనం ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ద మేల్ సైడ్ నుంచి స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్స్ అయితే ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్నప్పుడు, బికాస్ తక్కువ ఉన్నాయి కదా, వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ IUI. స్పర్మ్స్ ప్రాసెస్ చేసి మనం cervix లోకి ఇన్సర్ట్ చేస్తాం. The process women go through is IVF, the process men go through is IUI. No. Okay, tell me. No, both of them will go through. Okay. But it's the woman who has to go through a lot. Okay. Irrespective of whoever has the problem. So 1 year న్యాచురల్గా ట్రై చేసాము, కన్సీవ్ అవ్వలేదు అని అంటే, ఈజ్ దేర్ న్యాచురల్గా ఇంకా అవ్వదు అని అంటే, లైక్ ఎన్ని ఇయర్స్ థింగ్ అలా ఏమైనా ఉంటుందా? ఇది న్యాచురల్గా ఇంకా అవ్వదు, యూ కెన్ జడ్జ్ లైక్? No, you can't judge. That's what I mean to say. మీరు 1 year నుంచి ట్రై చేస్తున్నారు, ఫటాఫటా ట్రీట్మెంట్ తీసుకున్నారు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కాంట్ సే న్యాచురల్లీ యూ వోంట్ కన్సీవ్, ఇజంట్ ఇట్? రీసెంట్గా 75-year-old లేడీ, షీ కన్సీవ్ న్యాచురల్లీ అండ్ గేవ్ బర్త్. Why it became a world news? It's because it's a rare event, isn't it? Right. So you might conceive naturally, but put a time period కదా. అవును. మీరు కన్సీవ్ అయ్యే కొద్దీ ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేస్తారు? దెర్ షుడ్ బి సమ్ ప్రాబ్లమ్. రైట్. అందుకే కదా కన్సీవ్ అవ్వట్లేదు. ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి, మీ లైఫ్ స్టైల్ అంతా మార్చుకోండి. బట్ ఆ టైం పీరియడ్లో ఇఫ్ యూ డోంట్ కన్సీవ్, గో అండ్ మీట్, బికాస్ మీ ఏజ్ వోంట్ రివర్స్. యువర్ ఏజింగ్ ఈజ్ బ్రూటల్. అంతా అయిపోయాక ఆకులు పట్టుకోవడం అంటే కష్టం కదా. రైట్ రైట్. సో దేర్ ఇస్ అ పాయింట్ లైక్ ఈ టైమ్స్లోనే ఓవులేషన్ అవుతుంది అని మీరు ఇందాక ఇప్పుడు చెప్పారు. మీరు ఆ టైంలో యూ విల్ జస్ట్ గైడ్ దెమ్. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ దట్ ప్రాసెస్, ఆ టైం పీరియడ్ అది? సో దట్ ఈస్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనమాట. ఒక ఉమెన్కి ఇఫ్ అట్ ఆల్ షీస్ హ్యావింగ్ ఏ రెగ్యులర్ పీరియడ్స్, ఒక మంత్కి ఒకే రోజు ఫాలికల్ రిలీజ్ అవుతుంది. ఆ ఫాలికల్లో ఎగ్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే 30 days సైకిల్లో దిస్ ఓన్లీ 24 hours ఆ ఎగ్ ఉంటుంది. ఓకే. అంటే యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇన్ ఎ మంత్లీ సైకిల్ ఇస్ ఓన్లీ 24 hours. అవునా? ఎగ్జాక్ట్లీ అంతే కదా. ద ఎగ్ ఇస్ గోనా స్టే దేర్ ఫర్ జస్ట్ 24 ± 12 hours అంతే. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. సో దట్స్ వన్ వి సే ఇఫ్ యూ డోంట్ కన్సీవ్ న్యాచురలీ ఆఫ్టర్ 1 year, ఆ పర్టికులర్ పీరియడ్లో మీరు కలిస్తే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని. బట్ మళ్ళీ దానికి కూడా స్ట్రెస్ కదా, ఈ టైంలో కలవాలి అంటే. అఫ్ కోర్స్ మేము యాజ్ డాక్టర్స్ చెప్పడం చాలా ఈజీ, కానీ దెర్ ఇస్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ దట్ కమ్ ఇన్ టు ప్లే, ఇజంట్ ఇట్? మీరు ఏమైనా స్టోరీస్ విన్నారా, లైక్ పీపుల్ ఈ సెగ్మెంట్ లో ఫీలింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ గోయింగ్ త్రూ? ఐ హర్డ్ ఫ్యూ స్టోరీస్ ఫ్రమ్ అవర్ క్లయింట్ ఇదే సెగ్మెంట్ లోని. మీరు అలాంటివి షేర్ చేసి ఇట్ వుడ్ బి వెరీ నైస్. లైక్ పీపుల్ ఎలాంటి స్ట్రెస్ లోకి వెళ్తూ ఉంటారు రిగార్డింగ్ దిస్? ఈ టైంలో చేయండి అంటే ఎట్లా చేస్తారు? కోర్స్ ఇట్ డస్ హ్యాపెన్, బట్ దిస్ ఆల్సో పిల్లల కోసమే కాదు కదా. యూ షుడ్ బి, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఎమోషన్స్ దట్ కీప్ ఇన్ టు ప్లేస్ అండ్ ఆల్ దట్, బట్ తప్పదు కదా. రైట్. ఇప్పుడు చాలా మందికి ఇయర్లో అంటే మంత్లో వన్స్ ఉంది అని అంటే దేర్ ఇస్ హై ఛాన్స్ ఇయర్లో 12 times మాత్రమే ఉంది. అంతే. దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ టు పీపుల్ కదా, యంగ్ కపుల్స్ హు ఆర్ మ్యారీడ్. సోషల్ ప్రెషర్, ఫర్గెట్ అబౌట్ ద కపుల్స్ ప్రెషర్.
సోషల్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే ఇదేదో మేము మీడియా కోసం చెప్తుంది కాదు. ఎవ్రీ డే ఐ హియర్ స్టోరీస్ ఫ్రమ్ యూనో ఏ మదర్ ఇన్ లా విల్ ఎంక్వైర్ అబౌట్ ద డాటర్ ఇన్ లాస్ పీరియడ్. ఆ పీరియడ్ వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఏంటి. మదర్ విల్ కాల్ బ్యాక్, అబ్బా నీతో మ్యారేజ్ అయిపోయిన ఆవిడ ప్రెగ్నెంట్, నువ్వు ఇంకా అవ్వట్లేదేంటి. యంగ్ కపుల్స్ అసలు సోషల్ ప్రెషర్తో ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ యాడ్ అయిపోయి వాళ్ళు దే ఆర్ నాట్ కన్సీవింగ్ అనమాట. అసలు దే డోంట్ ఈవెన్ నో ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ప్లానింగ్, బట్ దే కీప్ ఆన్ ఆస్కింగ్ డిడ్ యూ కన్సీవ్. అంటే మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో బోత్ సైడ్స్ వీ కాంట్ టేక్ సైడ్స్. డాక్టర్, ఇఫ్ మనం చూస్తే టుడేస్ వరల్డ్లో ఐవీఎఫ్ అనేది చాలా నార్మలైజ్ చేస్తారు. అంటే లైక్ పీపుల్ మీరు చెప్తున్నట్టు ఎవ్రీ 1 yearకి ఒకసారి ట్రై చేసి న్యాచురల్గా వర్కౌట్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఐవీఎఫ్ చేసేయండి అని ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. వై డూ యూ థింక్ ఐవీఎఫ్ అనేది అంత నార్మల్ అయిపోయింది? పీపుల్ ఎందుకు దాన్ని అంత నార్మలైజ్ చేస్తున్నారు రాదర్ దెన్ న్యాచురల్గా ట్రై చేయకుండా? వాట్స్ గోయింగ్ రాంగ్? వాట్స్ గోయింగ్ రాంగ్ అంటే ఎవరు నార్మలైజ్ చేయట్లేదు, రైట్. బట్ ద ఇష్యూస్ కూడా అలానే ఉన్నాయి కదా. సో ఎంతమంది కపుల్స్ ఆర్ ఎంతమంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ హ్యావింగ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ చెప్పండి. ఎవ్రీథింగ్ రూట్ కాజ్ హెల్తీ లైఫ్ స్టైల్. యా, డెఫినెట్లీ 80% is your lifestyle that is the root cause of any issue. ఐవీఎఫ్లో పుట్టిన బేబీస్కి న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీస్కి విల్ దేర్ బి ఎనీ చేంజెస్ కానీ డిఫరెన్సెస్ కానీ ఇన్ దర్ డైలీ లైఫ్? అలా అసలు కొంతమంది అంటూ ఉంటారు అసలు ఐవీఎఫ్ అని కూడా చెప్పుకోరు. ఈవెన్ టిల్ టుడే నా దగ్గర ఎంతో మంది ఐవీఎఫ్ బేబీస్ ఉన్నా, మేడం ఐవీఎఫ్ అని మెన్షన్ చేయకండి సర్టిఫికేట్లో. No, certificate lo we don't categorize them as IVF for normal babies because they are normal. See, IVF ante oka sperm egg ni manam we are injecting outside and then putting back there. So the babies are as normal. You cannot differentiate will IVF babies or will normal babies. But inka still there is a taboo anamata. Ee taboo ekkadi nunchi ostadi? Adi injection ata. See, it's their own eggs and their own sperms. Evarni adite evaristaru? మీరు ఎగ్స్ ఇవ్వండి అంటే ఎవరిస్తారు? అండ్ దిస్ సో మెనీ లా దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అనమాట ఇన్ ఐబిఎఫ్. రైట్. సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వితౌట్ యువర్ కన్సెంట్ వీ కెనాట్ యూస్ డోనర్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్. ఓకే. సో అందరికీ ఈ కన్సెప్షన్ ఉంటుంది, ఈ ట్యాబూ ఉంటుంది. ఓ ఐవీఎఫ్ అంటే ఎవరిదో ఇది. నో, ఇట్స్ యువర్ ఓన్ ఎగ్, యువర్ ఓన్ స్పర్మ్. ఓకే. వీఆర్ జస్ట్ హెల్పింగ్ ఇట్ అవుట్ ఇన్ గెటింగ్ ఫర్టిలైజేషన్ అండ్ పుట్టింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు యువర్ అనమాట. ఐ డోంట్ నో వెదర్ మీరు ఈ ఇష్యూ చూసారో లేదో నాకు తెలీదు. 2 months బ్యాక్ హైదరాబాద్లో దేర్ ఇస్ అ వైరల్ ఇష్యూ. ఐ విల్ జస్ట్ లెట్ యూ నో. ఒక ఐవీఎఫ్ స్కామ్ అయింది హైదరాబాద్లో. ఒక స్పర్మ్ బ్యాంక్ 4,000 rupees ఇచ్చి బెగ్గర్స్ దగ్గర ఆ స్పర్మ్స్ తీసుకొని వాటితో ఎగ్స్ని ఫర్టిలైజ్ చేసి వెరీ ఇష్యూ ఉంది. కరెక్టే. బట్ ప్రతి ఫీల్డ్లో దేర్ ఆర్ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్, ఇజంట్ ఇట్? హూ డూ యూ థింక్ ఒక ఫీల్డ్లో అందరూ మంచిగానే చేస్తారు అని? దర్ ఇస్ ఆల్వేస్ దట్ 1% ఆఫ్ పీపుల్ హూ డూ ఇట్. బట్ వై ఆర్ వై ఓన్లీ హైలైటింగ్ దట్ 1%? మీరు ఉన్న ఈ 99% దేర్ ఆర్ ఫైన్ కదా. జస్ట్ బికాస్ వన్ థింగ్ హ్యాపెన్ యూ కాంట్ జస్ట్ పాయింట్ అవుట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇజంట్ ఇట్? అది ప్రతి ఫీల్డ్లోనూ ఉంటుంది కదా. బట్ ఇన్ జనరల్ ఎవరిని అడిగితే ఎవరిస్తారు? దేర్ ఆర్ ART రూల్స్ దట్ కేమ్ ఇన్ టు ప్లేస్ ఫ్రమ్ 2022. 2022కి ఇన్ని రూల్స్ అయితే ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్లో లేవు. అండ్ 2022 దర్ ఆర్ స్ట్రిక్ట్ రూల్స్ on who you take the eggs from, who you take the sperms from. There are certain banks involved who screen anamata. Okay, it's everything open. అదే నాకు చాలా మంది DM చేస్తూ ఉంటారు, మేడం మేము స్పర్మ్స్ ఇవ్వచ్చా అని. ఎలా ఇస్తావు? No, I get DMs like seriously, madam, I'm in very much need of money, can I donate my sperms? Who is there to take your sperms, man? Like literally I don't message them back, but this is it. We cannot use anyone's sperm just in like that. We have to take from the bank. మీరు బ్యాంక్లో రిజిస్టర్ అవ్వాలి, వాళ్ళు మీకు టెస్టులు చేసి అసలు మీ స్పర్మ్ కెన్ వి యూజ్ యాజ్ అ డోనర్ అనేది దే విల్ certify. Okay. And we only have to take out from the banks anamata. And after this issue papam chaala mandi couples are worried. Regarding but it's IVF. not regarding IVF, yes. But it is not atla avvadu. It is a criminal law. Criminal laws involved anamata.
ఎవరిదో స్పర్మ్స్ ఎట్లా పడితే అట్లా, ఎవరిదో ఎగ్స్. నో, నథింగ్ హ్యాపెన్స్. there are in India any proper IVF center has to take the eggs from the bank, ఓకే. registered banks. ఈ ఐవీఎఫ్ రిలేటెడ్ వెన్ కపుల్స్ గోయింగ్ త్రూ ఐవీఎఫ్ వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? They face a lot actually. It's కానీ you know they go through a lot of emotional stress, physical ga kuda there will be hormonal injections, and that hormones temporary ne edo injections iste lifelong permanent damage anedi em undadu, but it's koncham painful e kada. They go through a lot, but once they conceive and deliver a baby ivanni evarki guttundavo. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసినా ఇట్స్ నెవర్ 100%. IVF is never 100%. However you advertise, 100% assurance ఉండదు. No, we don't know. మనం ఎంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టైమ్ ల్యాబ్స్ పెట్టినా కూడా PGTA అన్ని చేసినా సమ్ టైమ్స్ ఏ ఉమెన్ మైట్ నాట్ కన్సీవ్. దట్స్ $1 million question. దీనికి ఏం లేదు, దర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఇట్. No fertility center in the world can, you know, assure you 100% baby. అండ్ వన్ థింగ్, ఈ ఐవీఎఫ్ అనేది ఇఫ్ యు సీ ఈ రోడ్లోనే ఇక్కడి నుంచి ఆ రోడ్లోనే ఒక 10 సెంటర్లు ఉన్నాయి. అసలు అంత బర్నింగ్ ఇష్యూ అవ్వడానికి, అంటే బర్నింగ్ ఇష్యూ అవ్వడానికి ఇప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు కెరియర్స్ ఉంటున్నాయి, మనీ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, బట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఉండట్లేదు. ఇజంట్ ఇట్? ఇప్పుడు మెన్ అనేవాళ్ళు ఒకప్పుడు 20-25కి చేసుకునే వాళ్ళు, రైట్? ఇప్పుడు ఎంతమంది మెన్ తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో చెప్పండి. ఆఫ్టర్ ఇండివిజువల్ చాయిస్ అయిపోయింది, ఇట్స్ కంప్లీట్లీ. ఎగ్జాక్ట్లీ. ఉమెన్ ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్ సో ఎర్లీ, ఇజంట్ ఇట్? ఇప్పుడు ఆల్మోస్ట్ 30s దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. 30sలో ఇండియన్ ఉమెన్ విత్ ద అమౌంట్ ఆఫ్ ద స్ట్రెస్ దే గో త్రూ, ద ఫాలికల్స్, ఎగ్స్ తగ్గిపోతున్నాయి. అందుకే కదా. డాక్టర్, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ మీరు చెప్పాలంటే? I would say no. It's never a right age to get married, but the right age to freeze your eggs అయితే మాత్రం 25. To all the young girls, ఇది నేను ఫన్నీగా చెప్పట్లేదు. It is true, and even I have a daughter, like she's just into 13 years now. Definitely, I will suggest her and I'm going to freeze her eggs anamata. Whether she wants to get married early or late is her choice. But definitely I'm gonna suggest her egg freezing. సో ఈ ఐవీఎఫ్ రిలేటెడ్ ఎవ్రీవేర్ వి సీ డిఫరెంట్ ప్రైజెస్. దీనికి ఒక ప్రైస్ స్ట్రక్చర్ ఉండదు. టెల్ మీ ద యూనిట్ ఎకనామిక్స్ అసలు యాక్చువల్లీ ఎందుకు ఐవీఎఫ్ ఇస్ యాక్చువల్లీ ప్రైసింగ్ అందరికీ కూడా ఎంత ఎక్కువ ప్రైస్ పే చేస్తే? అది కూడా కాదు వంశీ. ఇప్పుడు నాకు ఇదే అర్థం కాదు. జనరల్ పబ్లిక్ మీ హాస్పిటల్లో రేట్లు ఎక్కువ ఇలా అంటారు కదా. ఒకటే ఇడ్లీ ఉంది, నువ్వు కింద రోడ్డు మీద ఒక రేట్ ఉంటుంది, నువ్వు 5 స్టార్లో వెళ్తే అదే ఇడ్లీకి యువర్ ప్రైజింగ్ 4 times హయ్యర్. వై వోంట్ యూ ఆస్క్ ఇట్? అదే ఇడ్లీ కదా తింటుంది, అదే కదా లోపలికి వెళ్తుంది. దెన్ వై అబౌట్ ద హెల్త్ కేర్? Fertility, of course, Vamsi, it is where it depends upon your degrees. It depends upon your vast exposure. It depends upon the quality of the injections you use. It depends upon the lab maintenance. It depends upon the technology that goes into that lab. Maintenance of the lab, isn't it? So you pay the price for all of this anamata. ఒక హాస్పిటల్లో రేట్ ఎక్కువ అంటే ఎవరు ఫోర్స్ చేయరు కదా. అంటే ఒక నార్మల్ మాస్టర్స్ చేసిన ఒక ఆవిడ ఉండొచ్చు. దెర్ ఆర్ మెనీ అదర్ డిగ్రీస్, ద వాస్ట్ ఎక్స్పీరియన్స్, ద వాస్ట్ టెక్నాలజీ దట్ గోస్ ఇన్ టు ట్రీటింగ్ పేషెంట్స్, ఇజంట్ ఇట్? గాట్ ఇట్. ఫర్ యంగ్ కపుల్ ఐవీఎఫ్ని ప్రిఫర్ చేస్తున్నారంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే నీడ్ టు నో? కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో. I see a lot of them, IVF ante 100% baby, you know, they keep a lot of high expectations, you know. Inni years of fertility lo unna, sometimes I wonder why this woman didn't conceive. Okay. You know, endometrium will be too good, the embryos will be very beautiful, grade 1 అనుకొని పెడతాము, but sometimes the shock is that she might not conceive. So ఆఫ్ లేట్ అవి కూడా వస్తున్నాయి టు మేక్ ఇట్ యునో బెటర్ సక్సెస్, లైక్ PGTA జెనెటికల్గా వైబుల్ ఉన్నాయా లేవా అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ IVF ట్రీట్మెంట్స్ అంటే 100% అనుకొని ఎప్పుడు దిగకండి. యు ఆర్ డూయింగ్ బికాస్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండ్ దే డూ దేర్ జాబ్. జస్ట్ ట్రస్ట్ ఇట్ అండ్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో, అండ్ దట్స్ హౌ యునో ఎమోషనలీ విల్ బీ స్టేబుల్. అండ్ ఈవెన్ నేను ఈ మధ్య రీసెంట్గా చూసాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్క్యారేజెస్ హ్యాపెనింగ్. దానికి రీజన్ ఏంటి మిస్క్యారేజ్ అవ్వడానికి? అంటే లైక్
ఎనీ మిస్టేక్స్ ద కపుల్ డూ అలాంటి థింగ్స్ వల్ల మిస్క్యారేజ్ అవుతాయా లేదా న్యాచురల్లీ కొన్ని థింగ్స్ అలానే అవుతాయా? అంటే మోస్ట్ ఆఫ్ ద మిస్క్యారేజెస్ దట్ హ్యాపెన్ ఇన్ ద ఎర్లీ ప్రెగ్నెన్సీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఎంబ్రియో డిఫెక్ట్స్ అనమాట. అది ఎవరికి తెలియదు. ఎంబ్రియో డిఫెక్ట్స్ అంటే ఎంబ్రియో ద ఫార్మ్ అయిన ఫీటర్స్ హాఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎగ్, హాఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్పర్మ్. ఈ ఎగ్ గ్రోత్ కానీ ఎగ్ డెవలప్మెంట్కి అట్లీస్ట్ 3 months, ఈవెన్ ద స్పర్మ్ హెల్త్ కూడా. సో వాట్ యు ఆర్ యూజువల్గా లైఫ్ స్టైల్ కానీ హెల్తీ లైఫ్ స్టైల్ అంతా ఐవీఎఫ్ స్టార్ట్ చేశాక కొంతమంది చేస్తారు, కొంతమంది అసలు అది కూడా బాదర్ అవ్వరు. బట్ ఈ 3 monthsలో మీరు వర్క్ హార్డ్ చేసి ఒక హెల్తీ లైఫ్ స్టైల్, గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్, డైట్, స్ట్రెస్ ఫ్రీ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంపాక్ట్ ఆన్ ద ఎగ్ క్వాలిటీ జస్ట్ అండ్ ద స్పర్మ్ క్వాలిటీ ఆల్సో. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డిఫైనింగ్ ద స్పర్మ్ క్వాలిటీ అంటే? స్పర్మ్ క్వాలిటీ అంటే చెక్ చేసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా? డెఫినెట్లీ యూ కెన్ గెట్ యువర్ బేసిక్ సెమెన్ అనాలిసిస్ డన్. స్పర్మ్స్ ఎంత ఉన్నాయి, దాని మోటిలిటీ ఎక్కడ ఉంది, అది అక్కడే తిరుగుతున్నాయా, లేదా ఏమన్నా యునో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్వాల్వ్డ్. అండ్ డూ యూ నో ద స్పర్మ్ క్యారీస్ ద స్ట్రెస్ ఆఫ్ ద ఫాదర్ ఆల్సో, వాట్ హీస్ బీన్ గోయింగ్ త్రూ, అండ్ దాట్ విల్ ఇంపాక్ట్ ద చైల్డ్ హీ క్రియేట్స్. ఓకే, నేను ఇది ఒకటి విన్నాను, టెల్ మీ ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, ఇఫ్ కెన్ కరెక్ట్ మీ. ఫస్ట్ ఎన్ని ఫర్టిలిటీ సెంటర్లోని మొత్తం అన్ని టెస్ట్ ఉమెన్గా చేస్తారు. ఎప్పుడైతే అన్ని ఆమె దగ్గర నుంచి రైట్ ఉన్నాయో ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అన్ని టెస్టులు ఫాదర్కి స్టార్ట్ చేయడం చేస్తారు. బికాజ్ ఎందుకు ఫస్ట్ థింగే ఉమెన్ సైడ్లోనే ఆమెకే రాంగ్ ఉందనే ట్యాబ్ ఎందుకు వచ్చింది? అది సొసైటీ వంశీ. ఇట్స్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఒక కపుల్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇట్స్ ఆల్వేస్ 50% ద ఉమెన్, 50% ద మేల్. బట్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే థింక్ ఇట్స్ అ ఉమెన్ ఓన్లీ. ఇప్పుడు పిల్లలు లేరా అనేది అబ్బాయిని అడుగుతారా, అమ్మాయిని అడుగుతారా? జనరల్లీ నువ్వు ఫంక్షన్కి యాజ్ ఎ కపుల్ వెళ్ళారనుకోండి, ద ఉమెన్ ఫేసెస్ ఆల్ ద క్వశ్చన్స్ బికాస్ ఇట్స్ బీన్ ఇన్ ద సొసైటీ ద టాబూ అనమాట. బట్ మేము ఎప్పుడన్నా వాళ్ళని స్పర్మ్ టెస్ట్ ఇమ్మన్నాం అనుకోండి, దే లైక్ నాదేంటి, అరే స్పర్మ్ టెస్టే కదా. అండ్ సమ్ టైమ్స్ మేము వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేస్తాం కదా. ఈ ఉమెన్ ఏమో ఇక్కడ ఇన్ని ఇంజెక్షన్స్ వేసుకుంటారు, ఎవ్రీడే ఫాలిక్యులర్ స్టడీస్కి వస్తారు, దెల్ టేక్ ఇంజెక్షన్స్, టేక్ ట్రీట్మెంట్స్. బట్ జస్ట్ అట్లా స్పర్మ్ ఇవ్వడానికి దే ఫీల్ సో ఆక్వర్డ్. హౌ డు దే ఫీల్ వెన్ యూ సే మీరు స్పర్మ్ హెల్త్ టెస్ట్ ఇవ్వండి అంటే? హౌ డు దే రియాక్ట్? కొంతమంది విల్ బి ఫైన్, కొంతమంది దే డోంట్ ఈవెన్ కమ్ ఇన్ టు మై క్యాబిన్ లైక్ యునో వెన్ దే హ్యావ్ లో స్పర్మ్ కౌంట్. I'll ask the wife అనమాట, where is your husband? He's not feeling good ma'am. సో ఇట్స్ ఫైన్. మనకి ఇప్పుడు ఐ గాట్ హెడేక్, ఐ గాట్ ట్రీటెడ్. సో నాకు టైఫాయిడ్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను ఎంత ఓపెన్గా చెప్తున్నారు అలా. లో స్పర్మ్ కౌంట్ ఉంది, యూ గాట్ ద ట్రీట్మెంట్ డన్. ఇది టాబూ లాగా సొసైటీలో మారాలి. లో స్పర్మ్ కౌంట్ కెన్ బి ఇంప్రూవ్డ్, బట్ అది మెన్ యాక్సెప్ట్ చేయడానికి it's not. I can just see in their faces అనమాట. They won't be comfortable at all. Whoever has zero sperm count. అలా కూడా ఉంటాయా ఇప్పుడు? ఈవెన్ మెన్ టుడేస్ యంగర్ కపుల్ మెన్ ఆర్ ఫేసింగ్ జీరో స్పర్మ్ కౌంట్. You might be shooting blanks, like there are no sperms in the semen. ఉండొచ్చు, and he might be totally fine with zero habits, zero bad habits. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేకపోయినా కూడా there is a chance. Yes, అసలు వాళ్ళకి అది యాక్సెప్ట్ చేయటానికే ఎంత టైం పడుతుంది అంటే, వై డాక్టర్ వై ఐ ఎక్సర్సైజ్ లైక్ ఎవ్రీ డే, I don't drink, I don't smoke, you know, I'm very Even fit. leading a healthy lifestyle, there is a chance of zero sperm count. Yeah. Reason? Genetics. Fuck. Yeah. And imagine when you are all healthy and you got to know you're having zero sperm count. How is it to accept it? Enta emotionally you should be very strong, isn't it? అలాంటి టైంలో మెన్కి ఏమైనా థింగ్స్ ఉన్నాయా టు ఇంక్రీజ్ ద స్పర్మ్ కౌంట్? అంటే we do certain genetic factors why this is happening. There are certain defects. కొన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని కరెక్ట్ చేసుకోలేము. అట్ ద సేమ్ టైమ్ దేర్ మైట్ బి వారికోసిల్ దట్ ఈస్ దేర్. కొంతమందికి సర్జరీ వల్ల అది కరెక్ట్ అయ్యి ఇంప్రూవ్ అవుతుంది. బట్ కొంతమందికి దే హ్యావ్ టు గో త్రూ మైక్రోటెస్సా, అంటే స్పర్మ్స్ని బయట లోపల నుంచి తీస్తామన్నమాట. సమ్ టైమ్స్ దాంట్లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే లైక్ గివింగ్ అ బర్త్ అనేది ఇట్స్ కంప్లీట్లీ. సో పిల్లలు ఉన్నాళ్ళు ఆర్ వెరీ లక్కీ అన్నమాట. ఇక ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అసలు. ఎగ్జాక్ట్లీ, యూ షుడ్ బి బ్లెస్డ్ ఎవ్రీ డే దట్ యూ హ్యావ్ కిడ్స్. అంటే లైక్ మన సొసైటీలో ఇలాంటి థింగ్స్ ఏమైనా రావాలా? లైక్ బిఫోర్ గెట్టింగ్ మ్యారేజ్ మెన్ అండ్ ఉమెన్ అంటే కపుల్ ఎవరైతే గోయింగ్ టు గెట్ మ్యారీడ్ దే నీడ్ టు గో త్రూ సమ్ టెస్ట్. ఫ్యూ డేస్ బ్యాక్ యాక్చువల్లీ నా పేజ్లో నేను పోస్ట్ చేశాను. లైక్ ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నారు, అరేంజ్ అవ్వండి, లవ్ అవ్వండి,
you are looking at lot many factors, isn't it? Right. For the compatibility ani జాతకాలే ఎంత compatibility, something this said the score of 70 or something, isn't it? ఇంత compatibility మీరు చూస్తున్నప్పుడు, Horoscope లోనే చూస్తున్నప్పుడు. and you are also seeing how much is he earning, how good is the family and all, but how many of you actually care for the fertility? See, whether he has negative factors or లేదా అనేది It's a మీకు ముందే secondary. తెలుసుకొని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ మ్యారేజ్. యూ యాక్సెప్ట్ ఎ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ హీ ఈస్, బట్ యూ నో దట్ ఈస్ హ్యావింగ్ దిస్ ఇష్యూ. సో ఫర్టిలిటీలో ఏమవుతుందంటే, నాకు యంగ్గా మ్యారేజ్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చాక చాలా మంది గొడవ పడతారు. వీళ్ళకి ముందే ఉంది ప్రాబ్లం, చెప్పకుండా చేశారు, ఈయనకి ముందే ఉంది మాకు చెప్పకుండా చేశారు. సో మ్యారేజ్ అనే ఇంపార్టెంట్ యునో కనెక్షన్లోకి ఎంటర్ అవ్వకముందే నో యువర్ పార్ట్నర్స్ హెల్త్ కదా, రైట్. తెలుసుకొని యాక్సెప్ట్ చేసుకున్నాక దిగండి. నౌ యూ నో దట్ హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్, విల్ యూ బీ రెడీ టు అనేది కాంట్రవర్షియల్ టాపిక్, బట్ ఫర్టిలిటీ హెల్త్ అండ్ అట్లీస్ట్ బేసిక్ టెస్ట్ చేయించుకోవాలని నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు అతను కొంతమంది ఆర్ ఓకే ఈవెన్ ఇఫ్ ద మేల్ డ్రింక్స్ ఆర్ స్మోక్స్, దే ఆర్ ఓకే, దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అలానే ఇవి కూడా, బట్ నో హీ హ్యాస్ దిస్ ఇష్యూ, నో దట్ యూ పార్ట్నర్ ఈస్ హ్యావింగ్ దిస్ ఇష్యూ. తెలుసుకోండి, అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇంకా బాండ్ పెరుగుతుంది కదా. యూ యాక్సెప్టెడ్ ద పర్సన్ యాజ్ షీ ఈజ్ ఆర్ యాజ్ హీ ఈజ్. ట్రూ. ఇది మనం ప్రోగ్రెసివ్గా చూడాలి కానీ నాట్ నేను అది పోస్ట్ చేస్తే చాలా మంది ఇంకెవరికి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇప్పటికే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. It's not about marriage kada, it's about unit. You both of you as a unit you should grow. As a unit you should know about each others. Inta telusukunnallu, why not fertility? Get your AMH test done, oka scan cheyinchukondi, you get your sperm analysis and a basic viral markers. Over, you know your partner. లైక్ ఇలాంటి కేసెస్ ఏమైనా చూసారా ఆఫ్టర్ నోయింగ్ దిస్, మ్యారేజెస్ బ్రేక్ అవడం ఇలాంటివి ఏమైనా? ఇప్పుడు కూడా యాక్చువల్గా దెల్ బీ రెడీ టు బ్లేమ్ ద ఉమెన్. గొడవలు అయితే పడుతూ ఉంటారు అత్తగారులు అమ్మగారులు అందరూ. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్స్ బెటర్ టు గెట్ ద టెస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏదో టాబు అయిపోయింది, కానీ ఇప్పుడున్న ఉమెన్కి చాలా మందికి పీసీఓ ఉంటుంది. ఇక ఫ్యూచర్లో ప్రతి ఆడపిల్లకి పీసీఓ ఉంటుంది. సో పీసీఓ అనేది యాజ్ నార్మల్ అనమాట. జలుబు దగ్గు లాగా పీసీఓ కూడా అంతే. ఏదో పీసీఓ లేని ఆడపిల్లలను చేసుకుందాము అంటే ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు. లైక్ టెల్ మీ, ఇవి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా మెన్ స్పర్మ్ హెల్త్ని డ్యామేజ్ చేసే థింగ్స్, లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఇవి సర్టెన్ థింగ్స్ ఉంటాయా? అంటే లైక్ ఉమెన్ మెన్ ఇద్దరికి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అలవాటు ఉంది. ఆర్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఫర్ ఫర్టిలిటీ అవ్వకపోవడానికి? Oh yeah, smoking is the worst thing a man can do for his sperms and mata. It affects the DNA. It damages the DNA. Smoking morphologically gani, men who smoke motility taggistadi, and we see a lot of DNA fragmentations. Smoking is out of question ika. And I see ఇప్పుడు కరెంట్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఐటీ కంపెనీస్ చుట్టూతా మెన్ ఎంత ఈక్వల్గా స్మోక్ చేస్తున్నారో, ఐ సే ఉమెన్ ఆల్సో ఆర్ జస్ట్ స్మోకింగ్. అండ్ మెన్కి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఇట్ డస్ ఎఫెక్ట్ ఉమెన్స్ ఫర్టిలిటీ హెల్త్ యాజ్ వెల్. స్మోక్ ఇది క్యాజువల్గా, ఐ డోంట్ నో ఇఫ్ ద యంగర్ జనరేషన్ నోస్ దిస్. లైక్ ఇన్ దిస్ 2 to 3 years I'm seeing a lot of women smoking. But if you're young and you are smoking, no, it deteriorates your fertility health to 32 to 40%. And asale ovarian reserve takkuto unnaru, and smoking will affect your oocytes quality. And passive smoking kuda మీరు చేయట్లేదు ఎగ్జాక్ట్లీ, బట్ యువర్ ఎంటైర్ గ్రూప్ ఇస్ ఫుల్ ఆఫ్ స్మోకర్స్, దెన్ ప్లీజ్ అవాయిడ్ దట్ గ్రూప్. దట్ హ్యాస్ ఈక్వల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ స్పర్మ్ హెల్త్. మీరు చూసిన కేసెస్లో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పీసీఓ. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. పీసీఓ. అండ్ ఇది ఒక థింగ్ ఉంది, అంటే మెన్ ల్యాప్టాప్స్ ఎవరైతే ల్యాప్ మీద పెట్టి యూస్ చేస్తారో ద డిక్రీజెస్ ద స్పర్మ్ కౌంట్ అని. ఇస్ ఇట్ ట్రూ ఆర్? అంటే ఇట్ అగైన్ కమ్స్ యునో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది టెస్టిస్ నుంచి వస్తుంది కదా. ఇట్ నీడ్స్ సర్టెన్ టెంపరేచర్స్, అండ్ వెన్ యూ కీప్ ద ల్యాప్టాప్ దేర్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్, ఆ ఏరియా హీట్ అయ్యి ద టెస్టిస్ అక్కడే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇట్స్ మోర్ ఎక్స్పోజ్ దేర్. Okay. So definitely it decreases the sperm count. Just like any other genes also. We are telling now try to avoid genes because Indian di okappudu culture gaadu. Right. You understand? Tight pants eskoodam. Exactly. Ippudu andaru at least
ప్రిఫర్ షార్ట్స్ ఆర్గానిక్ షార్ట్స్ ఆర్ బెటర్. సో దాట్ ఎన్విరాన్మెంట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. దట్స్ వై ద టెస్టిస్ ఇస్ అవుట్ సైడ్ ద బాడీ. ఓకే. జనరల్ బాడీ టెంపరేచర్ కన్నా దే నీడ్ లోవర్ టెంపరేచర్స్. ఓకే. సో వన్ మోర్ థింగ్ రిగార్డింగ్ ఫర్టిలిటీ ఏంటి అని అంటే, ఇఫ్ యంగ్ పీపుల్ టుడే ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ ఎనీ కాంట్రసెప్టివ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ టుడే, విల్ దట్ ఎఫెక్ట్ టుమారోస్ ఫర్టిలిటీ? యా, అంటే యాక్చువల్గా ద యంగ్ కపుల్స్ అనమాట, వాళ్ళు కిడ్స్ని తొందరగా ప్లాన్ చేసుకోవట్లేదు. అది ఓకే, బట్ అట్లీస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకునే టైంకి ఎక్కువ ట్రీట్మెంట్స్ అవసరం పడుతున్నాయి. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఒక మ్యారేజ్ అయ్యాక మీకు ఇమీడియట్గా అసలు ఇప్పుడు కిడ్స్ ప్లాన్ లేదు, గో అండ్ మీట్ ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. వాళ్ళు ఒక బేసిక్ టెస్టే చేస్తారు. మీ ఒవేరియన్ రిజర్వ్ ఎంత, మీ ఏఎంహెచ్ ఎంత, మీ ఏజ్కి తగ్గట్టు మీ ఎగ్స్ ఉన్నాయా, మీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, అది తెలుసుకున్నాక యూ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. అది 1 year అయినా 2 years అయినా, డిపెండింగ్ అపాన్ హౌ గుడ్ యువర్ ఫర్టిలిటీ ఈజ్. ఇప్పుడు ఐ గెట్ పీపుల్ అట్ అరౌండ్ 28 అనమాట. మేము 3 years నుంచి అసలు ప్లాన్ చేసుకోవట్లేదు. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ కాంట్రసెప్షన్. వీ బీన్ యూజింగ్ కాండమ్స్, అంటే మా సేఫ్ పీరియడ్లో. బట్ నేను చూసేసరికి ఆ అమ్మాయికి అక్కడ 2 eggs, ఆయన కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ముందే తెలుసుకొని ఉంటే మేబీ దే వుడ్ హ్యావ్ చేంజ్ దేర్ డెసిషన్ కదా. రైట్. సో దట్స్ వై యూ ఫస్ట్ మీట్ అన్ ఎక్స్పర్ట్. ఒకప్పుడు జనరేషన్ లాగా ఇప్పుడున్న ఫర్టిలిటీ హెల్త్ లేదు. సో కలిసి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకోండి. వెదర్ హౌ మచ్ టైమ్ యూ కెన్ బై, తెలుసుకున్నాక ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ప్లాన్ లైక్ 1-2 years. అండ్ టు ది యంగ్ కపుల్స్ ఐ జస్ట్ వాంట్ టు సే, యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందే అనుకోండి, జస్ట్ కంటిన్యూ ఇట్. యునో, మా కెరియర్, వీఆర్ నాట్ రెడీ, వీఆర్ స్టిల్ ఇన్ ద ఎర్నింగ్, మాకు ఆ పొజిషన్ రాబోతోంది. అండ్ అబార్షన్ నెవర్ అబార్ట్ వెన్ యూ కన్సీవ్. Because I don't know, we see a lot of couples who had these abortions. కొంతమంది 90% are fine, but rest of the 10% are not conceiving again. అంటే యంగ్ టైమ్స్లో అబార్షన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో అది ఫర్టిలిటీకి చాలా కన్సీవ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది పాయింట్ అవుట్ ద కాజ్ అనేది మేము చెప్పలేం, కానీ we don't know because of the endometrial shedding or whatever is the reason. I can't point out why they are not conceiving. Not everyone. 90% బాగానే ఉంటున్నారు, కానీ మిగిలిన 10% హూ కన్సీవ్డ్ ఇన్ యంగ్ అండ్ డిడ్ంట్ వాంట్ టు హ్యావ్ దేర్ బేబీ ఆర్ నాట్ కన్సీవింగ్ అగైన్. అన్ఎక్స్ప్లెయిన్ ఫర్టిలిటీ అనేది కూడా ఉంటుంది. అంటే లైక్ ఏమైందో కూడా కొన్నిసార్లు చెప్పలేం. అండ్ దట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ 1 unplanned pregnancy. ఓకే. అండ్ దే రిగ్రెట్ ఎ లాట్. ఆ రోజు మేము కంటిన్యూ చేస్తే పోయేది. అండ్ ఆల్సో ఇంకొకటి ఐ వాంట్ టు అడ్రస్ ఇస్, ఇప్పుడు ఫస్ట్ కిడ్ ఉన్నారు కదా, దే విల్ బి వెరీ రిలాక్స్డ్, సెకండ్ కిడ్ అయిందే అవుతుంది అని. సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి కూడా ద సెకండరీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ రియలీ ఆన్ ద హై. ఒక కిడ్ అయ్యాక సెకండ్ కిడ్ అందడానికి కూడా చాలా టైం పడుతుంది. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ప్లాన్ ఆఫ్ 2 kids, ప్లాన్ ఇట్ ఇన్ 2 years అనమాట. సో ఉమెన్ ఎంగేజ్లోని బర్త్ కంట్రోలింగ్ పిల్స్ తీసుకున్నారని అంటే, విల్ దట్ ఎఫెక్ట్ కన్సీవింగ్ ఫర్ టుమారో? నో, దట్ యూ నీడ్ ఎ డాక్టర్ యాక్చువల్గా. పిల్స్ని ఏదో భూతంలో పెట్టి చూడటానికైతే లేదు. ద వెరీ గుడ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే. ఒకటి, మీ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈవెన్ క్లియర్స్ యువర్ యాక్నే. ఓకే. యాక్నే అంటే పింపుల్స్. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి వాటర్ రిటెన్షన్ కూడా తగ్గిస్తుంది. అండ్ ఇప్పుడు దెర్ ఆర్ న్యూయర్ స్టడీస్ దట్ హెస్ కమన్ ఏంటంటే, ఉమెన్ కాంట్రసెప్టివ్ పిల్ ఒక 1 yearకి తీసుకున్న వాళ్ళని తీసుకోలేని వాళ్ళని కంపేర్ చేస్తే దెర్ ఇస్ 30% ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ రిడక్షన్ కూడా తీసుకున్న ఉమెన్కి, అట్లీస్ట్ ఫర్ 1 year. బట్ అగైన్ వీ నీడ్ టు అనలైజ్ అనమాట. కొంతమందికి స్ట్రోక్ హిస్టరీ ఉన్నప్పుడు, బీపీ ఆర్ యునో సర్టెన్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ టేకింగ్ దోస్ పిల్స్. సో విజిట్ ఎ డాక్టర్. ఏదో టాబ్లెట్స్ లాగా హార్మోనల్ పిల్స్ అయితే వేసుకోవద్దు. దే ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ రీసెంట్లీ కూడా ఒకటి వచ్చింది కదా, లైక్ షీ టుక్ ద టాబ్లెట్స్ అండ్ షీ లాస్ ద లైఫ్. డివిటీ, థ్రాంబోసిస్ అయింది అని. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రేర్, బట్ వీ నీడ్ టు అనలైజ్ ఇఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూసాక పిల్స్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ టేకింగ్ ఓన్ డెసిషన్ ఈ సెగ్మెంట్స్లోని పర్సనల్గా అస్సలు కాదు, మంచిది కాదు కదా. రీసెంట్గా ఐ హ్యాడ్ మై వెరీ లవ్లీ పేషెంట్ అనమాట.
ఆవిడకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని మార్చ్లో నేను స్ట్రిప్ ఇచ్చాను. హార్మోనల్ పిల్స్ అనేవి దే రెగ్యులరేట్ యువర్ హార్మోన్స్, లైక్ అవి సర్టెన్ డేస్లో వేసుకోవాలి, సర్టెన్ నంబరే వేసుకోవాలి, అండ్ ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపాలి. ఆవిడ ఏం చేశారు, మార్చ్లో నేను 21 days టాబ్లెట్ ఇస్తే 4 వేసుకుంటే అయిపోయింది. మళ్ళీ అది మంచిగా పర్సులో దాచి మళ్ళీ 3 monthsకి ప్రాబ్లంతో వస్తే నేను మళ్ళీ పిల్స్ రాస్తే నా దగ్గర ఉన్నాయి కదా ఈ 4 ఇది వేసుకోవచ్చా అంట. సో ఉమెన్ ఐ డోంట్ నో ఇఫ్ ద క్యూట్ ఇన్ సర్టెన్ థింగ్స్ బట్ నాట్ విత్ ద హార్మోన్స్. సో అట్లా మనం ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవడానికి అయితే అస్సలు లేదు. యా, అండ్ ఇప్పుడున్న యంగ్ పీపుల్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కోసం ఏం తెలుసుకోవాలి ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? సో యంగ్ పీపుల్, ఇట్స్ వెరీ బర్నింగ్ ఇష్యూ. యా, మెనీ పీపుల్కి అంత అవేర్నెస్ లేదా సెగ్మెంట్ మీద. I know it's a big avoid casual sex. That's really not good for you, and always wear protection. Compulsory. For the condom not only will protect you from pregnancy, it also will protect you from STDs anamata. So definitely always use condoms. అసలు ఇంకొక కొంతమంది ఏం చెప్తారంటే లైక్ అసలు ఎందుకు కలవాలి అని. ఐఎమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ దేర్ హెల్త్ బికాస్ నాకు ఇన్ అండ్ అవుట్ ఎవ్రీ డే ఐ సీ యంగ్స్టర్స్ అనమాట, వెరీ ఎడ్యుకేటెడ్. ఈవెన్ గైనకాలజిస్ట్ కమ్ విత్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో జస్ట్ గైనిక్ చదువుకున్న వాళ్ళు వెరీ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీతో వస్తారు. లైక్ మ్యారేజ్ అవ్వక ముందర, ఫియాన్సీ, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. ఐఎమ్ నాట్ దేర్ టు జడ్జ్ దెమ్. దే ఆర్ ఆల్ ఇండివిజువల్స్ అబోవ్ 18. దే ఆర్ వెరీ స్మార్ట్ టు మేక్ దేర్ డెసిషన్స్. బట్ యూజ్ కాండోమ్. ఒక్క కాండోమ్ యూజ్ చేస్తే ఇవన్నీ ఉండవు కదా. మీరు మీ పేషెంట్స్తో యూ టాక్ అబౌట్ సెక్స్ హెల్త్? యా, డెఫినెట్లీ. పీపుల్ ఆస్క్ యూ రిగార్డింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలా? చెప్పాను కదా, గైనకాలజిస్ట్కి ఏం చెప్తాం వాడికి తెలియదా, use your condom money, but still there is an unplanned pregnancy. So but sometimes they miss it, but I think you should. సో మీరు యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మీరు ఇది చెప్పండి, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామా లేదని. ఇండియాలో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో లైక్ పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని దే కిల్ ఫీమేల్ బేబీస్. అంటే వెరీ ఎర్లీ ఏజ్లోనే ఇఫ్ దే ఫీల్ తెలుసుకుంటే ముందే టెస్టులు చేయించుకొని దే ఆర్ కిల్లింగ్ ఫీమేల్ బేబీస్. అక్కడ సెక్స్ రేషియో చూసుకుంటేనే చెప్తుంది ఎంత బ్యాడ్గా అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయని. హౌ డు యూ సీ దీస్ థింగ్స్? That's recently I made a reel also because I have seen like indirect sex of the baby. అసలు ఈ పిచ్చి ఇంకా ఇండియాలో ఫీమేల్ బేబీస్కి ఉన్నంత ఇది, అసలు మేల్ బేబీ అంటే ఎంత అలా ఉంది అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సోషియో ఎకనామిక్ క్లాస్. ఏదో చదువుకోలేని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా. ఓ మై గాడ్, దానికి అసలు ఎడ్యుకేషన్తో సంబంధమే లేదు వంశీ. ఇది విఘ్నత అంటారు కదా, టు యాక్సెప్ట్ ఏ గర్ల్ చైల్డ్ ఇస్ యువర్ విఘ్నత. టు బి ఫ్రాంక్, ఐ కెన్ యూజ్. కొంతమంది అసలు ఏం చదువుకోరు కానీ ఎంత హ్యాపీగా గర్ల్ చైల్డ్ని యాక్సెప్ట్ చేస్తారు తెలుసా. అండ్ మళ్ళీ మీరు ఎందుకు సెకండ్ ప్లాన్ ఉంది కదా మేడం ఒక అమ్మాయి. But I see a lot of educated, very rich families craving for a male child. ఆస్తులు పోకూడదు కదా. ఎందుకు ఆస్తులు పోకూడదబ్బా, అది మన మైండ్ సెట్ కదా. అది మన మైండ్ సెట్. ఇంకా వంశం ఇది, ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్. బట్ మీ అమ్మాయికి అంత ఇండిపెండెంట్గా పెంచండి అమ్మా. మీ ఇంటి పేరే ఉంచమని చెప్పండి. షిల్ మేక్ షూర్ దట్ ఇట్ కంటిన్యూస్, ఇజంట్ ఇట్? Right. I don't know. They're earning on par with the males. Man, the nations are led by the females, but no one wants a female child. They're okay to have a girlfriend, mother, sister, but not a daughter. ఇంకా అసలు ఫీమేల్ చైల్డ్ పుట్టిందంటే ఇఫ్ ఆ సెకండ్ కూడా ఫీమేల్ చైల్డ్ మేము ఇస్తాం కదా, ఇంకా అసలు అన్నీ పోయినట్టు. వాళ్ళు ఎంత కష్టం అనిపిస్తుందో ఒక్కొక్కసారి. అసలు ఎందుకు ప్రాక్టీస్ యాజ్ అ ఉమెన్ అండ్ మదర్ నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అనుకుంటాం, బట్ తప్పదు. అండ్ ఐ గెట్ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆస్కింగ్ ఫర్ IVF బికాస్ దే హ్యావ్ దిస్ టాబూ దట్ మేల్ బేబీస్ వస్తారు IVFలో అని. Which is illegal in India. మేల్ కావాలి, ఫీమేల్ కావాలి. ఆల్రెడీ ఇద్దరు ఉంటారు, మాకు మేల్ చైల్డ్ కావాలి, IVF చేసేసేయండి, మేల్ చైల్డ్ ఇచ్చేసేయండి. సెక్స్ సెలెక్షన్ అనేది ఇండియాలో క్రైమ్ అనమాట. వీ కెనాట్ చూస్ మేల్ ఆర్ ఫీమేల్. అండ్ చాలా టైమ్ దే బ్లేమ్ ఏ ఫీమేల్ బికాస్ ద ఫీమేల్ ఈజ్ ఓన్లీ గివింగ్ బర్త్ టు ఫీమేల్స్.
ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అని అనుకుంటారు. ఇట్స్ ఇన్ హర్ హ్యాండ్ అనుకుంటారు. ఈ అమ్మాయి అమ్మాయిలనే గంటుంది అని ఆ అమ్మాయిని అనుకుంటారు కదా. బట్ యాక్చువల్లీ రీజన్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎ మేల్ ఆర్ ఫీమేల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ ఫ్రమ్ ద మేల్. అవునా? ఓకే. ఓ యూర్ నాట్ అవేర్? నీకే తెలియలేదు అంటే చాలా మందికి తెలియదు. ఫీమేల్ కి 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 2 X క్రోమోజోమ్స్ లో 1 is ఫ్రమ్ ద ఫాదర్ అండ్ 1 is ఫ్రమ్ ద మేల్. ఫీమేల్ నుంచి ఎప్పుడు X క్రోమోజోమే వస్తుంది. ఓకే. బాయ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ XY. ఓకే. అంటే ఆ Y క్రోమోజోమ్ మేల్స్ నుంచి వస్తుంది. బాయ్ ఆల్వేస్ ఇన్హెరిట్స్ X ఓన్లీ. గర్ల్స్ నుంచి ఓన్లీ X క్రోమోజోమే వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీకు అబ్బాయిలు ఇవ్వకపోతే అత్తగారులు అమ్మగారులు ఎవరిని బ్లేమ్ చేయాలి? మీ కొడుకుని బ్లేమ్ చేయాలి. కానీ కోడలు ఏం చేస్తుంది? షీ కాంట్ గివ్ ఏ వై స్పర్మ్ కదా. ఐ రెడ్ దిస్ ఇన్ బయాలజీ. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ. బ్లేమ్ యువర్ హస్బెండ్, బ్లేమ్ యువర్ సన్. లైక్ ఇలాంటి కేసెస్ మీకు వచ్చినప్పుడు ఎవరైనా అడుగుతున్నప్పుడు హౌ డు యూ డీల్ విత్ దీస్ థింగ్స్? హౌ డు యూ ఎడ్యుకేట్ పీపుల్? First no, yeah, they ask me and I'll be very brutal. I'll be very direct also. స్కానింగ్ లో ఎవరండి అని అడుగుతారా? స్కానింగ్ లో ఎవరండి అని అడుగుతారా డాక్టర్? అంటే నేను యాక్చువల్గా చెయ్యను స్కానింగ్. అంటే నేను చేసేది ఫర్టిలిటీ స్కాన్స్ ఎక్కువ చేస్తాను. there's another radiologist who does it. But when I was very free, I used to do the pregnancy scans కదా. అట్లా అడగరు వంశీ. they'll ask మా చెల్లి ఉందనుకో, తమ్ముడు ఎలా ఉన్నాడు అని అడుగుతోంది. Too clever people. Too clever. and in the OP మదర్ కానీ ఇది మా కొడుకు ఎలా ఉన్నాడు వాడు, నాకు అర్థమైపోతుంది. ది మెంట్ ఇన్ దట్ ఆల్సే కొడుకో కూతురో నాకు తెలియదు, బిడ్డ అయితే మంచిగానే ఉంది. దట్స్ ఆల్. బేబీ ఐ సే దెమ్ బేబీ. ఇట్ కుడ్ బి గర్ల్ బేబీ ఆర్ అ బాయ్ బేబీ. They want me to. If I'm not correcting them, so I just address them. I don't know, amma. It's a baby. That's all. లైక్ ఇవి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా డాక్టర్, బేబీ జెండర్ ని గెస్ చేసేస్తారు స్టమక్ షేప్ నుంచి. ఈస్ దేర్ ఎనీ సైంటిఫిక్ బేస్? దేర్ ఇస్ నథింగ్ ప్రూవెన్ లైక్ దట్. Nothing proven. Nothing has been scientific. Myth. They have this fair అయితే అమ్మాయి, పొడుగ్గా ఉంటే అబ్బాయి. Nothing has been proven. పిగ్మెంటేషన్ వల్ల. అండ్ ఈవెన్ ఐ హర్డ్ దిస్ అంటే లైక్ స్పైసీ ఫుడ్స్ తింటే బేబీ డార్క్ గా పుడుతుంది. దేర్ ఆర్ సమ్ సర్టెన్ మిత్స్. You digest everything you eat. That's all. Nothing can define the gender of the baby. లైక్ పపాయ, పైనాపిల్ జ్యూస్, నువ్వులు ఇలాంటివి తింటే మిస్క్యారేజ్ అయిపోతుందని. యా ట్రూ. అది అంటే యాక్చువల్గా పండిన పపాయనే కదా తింటారు. ఎవరు పచ్చి పపాయ తింటారు? అది కూడా ఇట్ నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ అమౌంట్స్ అన్నమాట. సో రా పపాయ హ్యాస్ పపైన్ which has prostaglandins అన్నమాట. సో ఇట్ విల్ ఇనిషియేట్ యూట్రైన్ కంట్రాక్షన్స్ వల్ల అబార్షన్స్ అవుతాయని. పాత సినిమాల్లో పపాయ పెట్టేసి అబార్షన్ చేసే అంత సీన్ ఏం లేదు. బికాస్ ఇట్ నీడ్స్ టు బి ఇన్ లాడ్ ఆఫ్ అమౌంట్స్ అండ్ దట్స్ ఎ రా పపాయ. హూ ఈట్స్ ఎ రా పపాయ అండ్ రా పైనాపిల్? తప్పితే అప్పుడు ఫార్మసీలో కూడా అవే పెట్టుకుంటారు కదా. Isn't it? మేము జస్ట్ రా పపాయ, రా పైనాపిల్ ఇవ్వచ్చు కదా. ఇంత మెడిసిన్స్ ఎందుకు? ఈ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ అబార్షన్. Right. So that's again a myth అనమాట. In fact, pregnant mothers can have మంచిగా పండిన పపాయ and pineapple. You can have. Okay, nice. డాక్టర్, ఇది ఒక శ్రీమంతం అనే సెగ్మెంట్ ఉంటుంది కదా. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాపెన్స్ అ శ్రీమంతం. ఒక సర్టెన్ మంత్లోనే చేస్తారు. అది చేయడానికి ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్? ఐఎమ్ ఏ పర్సన్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు కాంట్రాఇండికేట్ ఎనీ ట్రెడిషన్స్. బికాస్ వాళ్ళు పాపం అప్పుడు నాలెడ్జ్ లేకపోయినా మంచి చేయడానికే చూసుంటారు. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ ఫాలో ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ జస్ట్ డిస్మిస్ ఇట్. అంతేగాని ఇప్పుడు శ్రీమంతం అనేది యూజువల్గా 5th month కదా. అప్పుడు బేబీకి ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ యు నో ద హియరింగ్ అండ్ ద నర్వస్ సిస్టమ్ విల్ బీ అప్పుడే జనరేటింగ్ అనమాట. సో ఈ శ్రీమంతం అప్పుడు యూనో ద బ్యాంగిల్ సౌండ్ కానీ వాళ్ళు వినే పాటలు కానీ ఇట్ గివ్స్ సర్టెన్ సూతింగ్ ఎఫెక్ట్ టు ద బేబీ అండ్ దే స్టార్ట్ హియరింగ్ ద వాయిసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో శ్రీమంతంలో అందరూ వస్తారు, గాజులు వేస్తారు. సో దట్ సౌండ్ ఈజ్ లైక్ ఎ బాండ్ టు ద మదర్. ఓకే. So he or she will connect with that sound anamata. So the parents keep talking also in Srimantam. Everyone will bless the child and all. So atla start ayindi and that's how it helps anamata. And mother ki kuda oka appreciation that you know from love from everyone that she's giving birth to a kid. So that's how it is. And there is another concept called menopause where very few people talk about this. Yeah. ఇఫ్ యూ కెన్ టెల్ మీ వాట్ ఈజ్ మెనోపాజ్? అండ్ నేను ఇంకొకటి కూడా విన్నాను, టెల్ మీ అంటే లైక్ చాలామంది ఉమెన్కి
హూ ఆర్ ఎల్డర్ ఉమెన్కి పాపం వెన్ దే గో త్రూ మెనోపాజ్ దే ఈవెన్ డోంట్ నో వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ అండ్ లైక్ హాట్ ఫ్లషెస్ అవుతూ ఉంటాయి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, వాళ్ళు ఎవరితోని షేర్ చేసుకోలేకపోతూ ఉంటారు. లైక్ ఉమెన్కి మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేవి సర్టెన్ ఏజ్ వరకే వస్తాయి. లైక్ అప్పుడు హార్మోన్స్ అని ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఫర్ యువర్ హెల్త్, బోన్స్, ఫర్ యువర్ మూడ్ స్వింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ ఏజ్ ఇట్ స్టాప్స్ అనమాట. అంటే దెర్ ఆర్ నో మోర్ హార్మోన్స్ లెఫ్ట్ ఇన్ ద బాడీ. సో ఇది కొంతమందికి చాలా డెలిటోరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ మూడ్ స్వింగ్స్ కానీ యాంగర్ ఇష్యూస్ కానీ ఈవెన్ ద వీక్ బోన్స్ కానీ. మీరు అనుకునే ఉంటారు ఒకప్పుడు మా మమ్మీ చాలా కూల్గా ఉండేది కదా, ఇప్పుడు ఏంటి ఏజ్ అయిపోయే కొద్ది చాదస్తం పెరిగిపోయిందా, అట్లా అరుస్తుందా అని. బట్ యాక్చువల్లీ షీఈస్ గోయింగ్ త్రూ హార్మోనల్ షిఫ్ట్స్ అనమాట. సో వెన్ దెర్ ఆర్ నో హార్మోన్స్ ఇన్ ద బాడీ దే మైట్ నాట్ ఫీల్ గుడ్. కొంతమందికి అంత ఎవిడెంట్గా అయితే ఉండదు, బట్ ఫ్యూ ఉమెన్ హూ ఆర్ గోయింగ్ త్రూ మెనోపాజ్ దే నీడ్ ట్రీట్మెంట్స్. ఓకే. సో ఏదైతే హార్మోన్స్ ల్యాకింగ్ ఉన్నాయో వీ గివ్ దెమ్ యాజ్ సప్లిమెంట్స్ అనమాట. సో కొంతమందికి హాట్ ఫ్లెషెస్, కొంతమందికి ఆస్టియోపోరోసిస్ అండ్ ఆల్ దిస్. సో దట్స్ వై అబోవ్ 40 ఈ ఉమెన్ షుడ్ టేక్ ముందు మీరు మీ హెల్త్ని ముందు పెట్టండి బిఫోర్ యువర్ కిడ్స్ హెల్త్ అనమాట. బికాస్ వాట్ యూ డూ ఇన్ యువర్ 40s ఇస్ వాట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ 50s. సో హెల్త్ వైజ్ కానీ ఎక్సర్సైజ్ వైజ్ కానీ కీప్ యువర్ బోన్స్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రాంగ్ సో దట్ ఈ ఎఫెక్ట్స్ అనేవి మీరు మెనోపాజ్కి వచ్చినప్పుడు అంత ఎవిడెంట్గా ఉండకపోవచ్చు. ఉమెన్ గోయింగ్ త్రూ మెనోపాజ్ మెంటలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు? ఇట్ మైట్ నాట్ బి సేమ్ విత్ ఎవ్రీ ఉమెన్. కొంతమందికి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి చాలా బాగా ఉండొచ్చు. సో ఇన్ టైమ్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్, సెక్షువల్ డిజైర్స్ కానీ సో ఆల్ దట్. When I'm going through this, I heard the concept called postpartum depression. Ani, what is it actually? How does women go through this? See, every woman, I'm damn sure at some point of life they would regret asli enduk gannamra pillalni ani, because I was there. So I really connect to that level anamata. When I delivered, being a doctor with so much of knowledge and too much of help from everywhere, still I was low. I don't know. I didn't understand why it happening exactly, but I was really low because woman body anedi after delivery it wouldn't be the same. Ante meer C-section aina normal delivery aina the hormones are gone, sleepless nights untai, baby will be crying and always woman ki guilt untadi, ayyo nenem care తీసుకోలేకపోతున్నానేమో అనే గిల్ట్ ఉంటుంది. యు ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ మమ్ ఆర్ ఎనీవన్. వీ డోంట్ నో, అసలు ఏ రీజన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, బట్ యూ కెన్ ఫీల్ యాజ్ లో యాజ్ ఇట్ ఈస్. సో దట్స్ వేర్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సపోర్ట్ షుడ్ కమ్ ఇన్ అనమాట. అండ్ మన ఇండియన్ దీంట్లో బాగా చూసుకోవడం అంటే మదర్ని బాగా ఎలా చూసుకుందామని డిఫైన్ చేస్తారు చెప్పండి. బాగా తిండి పెట్టడం, వాళ్ళకి కావాల్సిన అన్ని ఫుడ్ ఇవ్వడం, ఇది కాదు. యూజువల్లీ టాక్ టు హర్, ఆస్క్ హర్ వాట్ షీ నీడ్స్. ఆఫ్టర్ డెలివరీ ఈజ్ నెవర్ అబౌట్ ద చైల్డ్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద మదర్. అప్రిషియేట్ హర్. ఆవిడ ఈ బేబీని ఇక్కడ తేవడానికి షీ వెంట్ త్రూ ఎ లాట్ అండ్ గివ్ హర్ ద కాన్ఫిడెన్స్ దట్ అంతే మంచిగా బేబీని షీ విల్ రైజ్ దెమ్ అనమాట. సో ఇది ఎవరు కనుక్కోరు, బేబీ ఇలా మూతి ఇలా ముక్కి ఇలా వావ్ ఇట్లా ఉంది. అండ్ కొంతమంది డెలివరీ అయ్యాక నేను చూస్తూ ఉంటాను కదా రౌండ్స్లో, నీ పొట్టేంటి ఇంకా తగ్గలేదు, అరే నిన్నే డెలివరీ అయింది పొట్ట ఎలా తగ్గుతుంది. సో ఆల్ దీస్ వర్డ్స్ అనేవి దే డోంట్ గో వెల్ విత్ ఈచ్ ఉమెన్. చిన్నది ఈవెన్ ఫ్రమ్ ద హస్బెండ్ ఆల్సో హీ మైట్ సే, ఓ నీకు పిగ్మెంటేషన్ వచ్చేసింది, అయ్యో ఎలా ఉండేదానివి. It might seem like he's actually caring, but it is not okay with the woman. We don't know how she is taking it. So be very cautious in your words. Just shower her love, ask her what she needs, give her space and say you are there for her and she's as beautiful as ever. That's all. Okay. All she needs is that. And కొంతమందికి మిల్క్ వస్తాయి, కొంతమందికి మిల్క్ రావు. Just leave up to her anamata. So tell her she's okay. బేబీ పుట్టాక కూడా అందరి అటెన్షన్ మొత్తం బేబీ మీదకి వెళ్ళిపోతుంది. దే జస్ట్ రియల్లీ డోంట్ కేర్. ఎగ్జాక్ట్లీ ఎప్పటికీ అంతే ఉంటుంది. మేబీ హార్డ్లీ విల్ లుక్ ఎట్ హర్, నేను బాగా పిగ్మెంటేషన్ వచ్చింది కదా, ఒకప్పుడు ఇలా లేవు కదా, ఓ పట్టు ఇంకా తగ్గలేదా, ఈ డిస్కషన్సే ఉంటాయి. కానీ అందరి ఫోకస్ అంతా బేబీయే. బట్ బేబీకి ఏం తెలుస్తుంది? హార్డ్లీ. ద బేబీ డజంట్ నో, బేబీ డజంట్ కేర్ ఇఫ్ యూ కేర్ హర్ ఆర్ హిమ్. Mother knows it, and remember how well she's taken care during her delivery time is what she remembers for life. Okay. I'm sure.
అండ్ రీసెంట్లీ ఇన్ ద బెంగళూరు బికాస్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆ బేబీని బాయిలింగ్ వాటర్లో పెట్టేసి చంపేశారు. షీ డెంట్ నో దట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్లీప్లెస్నెస్, డ్రగ్స్, ఎవ్రీథింగ్. అండ్ కొంతమంది ఒకప్పుడు కనలేదా, ఇప్పుడు ఏంటి కొత్త కొత్త అన్నీ చెప్తున్నారు అని. ఇది ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటపడుతోంది. ఎప్పటి నుంచో ఉంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది, ఎప్పుడూ ఉంటుంది. ఆల్ దే నీడ్ ఈజ్ యువర్ జస్ట్ లవ్ అండ్ సపోర్ట్ అంతే. ఓకే, డోంట్ డిస్మిస్. ఇది అందరు చేయట్లేదా, నువ్వు చేయట్లేదా, మా మమ్మీ ఎలా, మా అక్క ఎలా, ఈ కంపారిజన్స్ వల్ల సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఒక ఉమెన్కి వెన్ షీఈస్ కన్సీవింగ్ ఇన్ అ వెరీ ఎంగేజ్ అవని ఏ ఏజ్ అయినా అవనియండి, అంటే ఉమెన్ బీయింగ్ అ మదర్, ఆ ట్రాన్సిషన్ ఎమోషనల్లీ ఎలా ఉంటుంది? హౌ డస్ షీ ఫీల్ రియల్లీ? ఈవెన్ అ ఉమెన్ ఆర్ అ ఫాదర్, మెన్ బీయింగ్ ఫాదర్, ఉమెన్ బీయింగ్ దే మదర్. షుడ్ బి వెరీ మచ్ ప్రిపేర్డ్, ఇజంట్ ఇట్? పాపం మనం అంతా ఉమెన్ అనుకుంటున్నాం కానీ యాజ్ ఈ మ్యాన్ నుంచి ఫాదర్కి దే నీడ్ ట్రాన్సిషన్ క్వైట్ ఎ లాట్, యునో. ఐ మీన్ ప్రెగ్నెన్సీ అంటే ఏదో టీవీలో చూపించినట్టు ఇట్స్ నాట్ నెవర్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ద లాట్ మెనీ థింగ్స్ టు టేక్ కేర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్, ఇద్దరు కూర్చోండి. యూ షుడెంట్ ప్లాన్ ఏ బేబీ బికాస్ ఆఫ్ యువర్ సోషల్ ప్రెషర్, అమ్మగారో అత్తగారో లేదా ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మీరు ప్లాన్ చేయకండి. మెనీ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ చేంజెస్, ఇజంట్ ఇట్? ఒక బేబీని పెంచడం అంటే మాటలా? యూ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్. అది ఒక యూనిట్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ ఇట్, దెన్ యూ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ, నాట్ అండర్ మేర్ ప్రెషర్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ ఇఫ్ ఈవెన్ ఎ ఫాదర్, యు ఆర్ నెవర్ ఎ మ్యాన్. మీరు అట్లా వెళ్ళిపోవాలి అంటే వెళ్ళలేకపోవచ్చు కదా. అండ్ షీ నీడ్స్ హెల్ప్, రైట్? షీ కాంట్ మేనేజ్ ఎవ్రీ డే. అండ్ ఈవెన్ వన్ థింగ్ ఉంటుంది కదా, ఎక్లిప్స్ టైం అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అసలు బయటికి వెళ్ళకూడదు, అసలు ఏం టచ్ చేయకూడదు. ఆ టైంలో ఏమైనా అక్కడ ఏమైనా చేసినా కూడా లోపల బేబీ మీద స్కార్స్ కానీ ఆ థింగ్స్ కానీ వస్తాయి. యాక్చువల్గా ఐ డోంట్ నో వై దిస్ హ్యాస్ కమ్ అవుట్. యాక్చువల్గా అమావాస్య రోజున మా ఓపీడీలు కూడా ఎవరు ఉండరు, రారు. వెన్ ఐ గో టు ద హాస్పిటల్ అండ్ సీ ఆ రోజు క్రౌడ్ కొంచెం తక్కువ ఉందంటే ఈ రోజు అమావాస్య అని అడుగుతాను. సో దే డోంట్ కమ్ అవుట్ అనమాట. దోస్ ఆర్ ద డేస్ ఐ లవ్ దెమ్. అంటే కొంచెం ఫ్రీగా ఉంటాము, వీ ప్లాన్ ద కంటెంట్ డేస్ అనమాట. బట్ అది ఒకప్పుడు ఐ థింక్ బికాజ్ యునో ఇట్ బికమ్స్ డార్క్ అండ్ ఒక భయము అనేది క్రియేట్ చేయకపోతే జనాలు ఎట్లా ఫాలో అవుతారు. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ ఇవేం ఉండేది కాదు కదా. సో దట్ టైమ్ ఆల్సో దే హ్యావ్ దిస్. ఆ టైంలో మనం ఫుడ్ తినకూడదు, యూనో చాకు నైఫ్ పట్టుకుంటే బేబీస్కి క్లెఫ్ట్ ప్యాలెట్ వస్తాయి అని. అట్లా అసలు ఏది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. అండ్ ఆల్సో దేర్ ఇస్ అన్ అదర్ కన్సెప్షన్ లైక్ అమావాస్య పౌర్ణిమలప్పుడు యూ షుడెంట్ ప్లాన్ ఏ బేబీ. ఐ డోంట్ సీ ఏ సైంటిఫిక్ రీజన్ ఎట్ ఆల్. మీకు ఎవరైనా ఇలా వస్తారా, మా పంతులు మాకు ఈ డేట్ ఇచ్చారు, మాకు ఈ రోజే పిల్లలు కావాలి, ఈ రోజు కన్సీవ్ చేయడానికి? అది ఎందుకు అట్లా? ఇట్స్ ఎ కామన్ థింగ్. ముహూర్తం సెక్షన్స్ అవుతాయి అలాగా? యా డెఫినెట్లీ. మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఈ టైంకి బేబీ అలా అయిపోవాలి అంతే. ఈ బేబీ మనకు ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. ఒక డాక్టర్ అవైలబిలిటీ దే డోంట్ మైండ్ ఉంటాయి ముహూర్తం. బట్ నౌ వాట్ ఐఎమ్ హియరింగ్ ఈజ్ అట్లా పెట్టుకున్నాయి యాక్చువల్లీ ఇట్స్ నాట్ గోన్ హెల్ప్ అవుట్ అని. బట్ ఐ డోంట్ నో, బట్ స్టిల్ దే వాంట్ ముహూర్తం. యా దట్ ఈస్ ఇన్ అండ్ అవుట్ వంశీ, కమ్ ఆన్. ఓకే, మీరు మీ ఎంటైర్ కెరియర్లో మీరు లేబర్ రూమ్లో చూసిన ఒక అంటే మర్చిపోలేను ఎక్స్పీరియన్స్ అనేది అలాంటి థింగ్ ఏదైనా ఉందా? విత్ స్కేరియస్ట్ ఎక్స్పీరియన్స్ అలా ఏమైనా? Scariest in the labor room? No. Maybe I'm blessed to have such lovely mothers and parents. Anta scary emi undadu. But actually the attenders are scary anamata. Sometimes asala practice asli gynecology enduku chesamra anpichedi entante normal delivery avutadannaru avvaledenti క్వశ్చన్ చేస్తారు. Exactly. అరే వాట్ ఐ టెల్ యూ ఇస్ యూ డూ ద రీసెర్చ్ బిఫోర్ మీరు ఆ డాక్టర్ని ఆ హాస్పిటల్ని చూస్ చేసుకోక ముందరే యూ ఫినిష్ ఆఫ్ యువర్ డెసిషన్. అండ్ వన్స్ యూ కమ్ యూ జస్ట్ ట్రస్ట్ యువర్ డాక్టర్. ఏ గైనకాలజిస్ట్ కావాలని లాస్ట్ మినిట్లో సెక్షన్ ఎవ్వరు చేయరబ్బా. అది చేయటం కూడా లాస్ట్ మినిట్లో సర్విక్స్ అంతా డైలేట్ అయిపోయి హెడ్ అంతా కిందకు వచ్చేసి చేయటం చాలా కష్టం. ఈ ఒక మిస్కన్సెప్షన్ ఏముంది అంటే లాస్ట్ వరకు ఉంచారు, లాస్ట్ మినిట్లో సెక్షన్ పట్టుకుపోయారు అని. కానీ అప్పుడు ఎవరు చేయాలనుకోరు. దట్స్ అ సెకండ్ స్టేజ్ సెక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ద డాక్టర్ ఆల్సో.
బట్ సమ్ టైమ్స్ బేబీ హెడ్ దిగదు అండ్ అక్కడే అంతసేపు ఉన్నప్పుడు ఈ హెడ్ అంతా ఇలా వాపు వచ్చేస్తుంది. ఇఫ్ ఏ గైనకాలజిస్ట్ ఆ టైంలో డెసిషన్ తీసుకోకపోతే వీ మైట్ లూజ్ ద బేబీ అండ్ బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి సిపి చైల్డ్ కింద అయిపోతారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ సెక్షన్ హ్యాపన్స్, దట్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మదర్ అండ్ ద బేబీ. యూ జస్ట్ థింక్ ఆఫ్ మీ బేబీ, మీ మదర్ మంచిగా ఉందా లేదా అని. ఇప్పుడు ఫైనల్గా నార్మల్ అయ్యి బేబీ బాగోకపోతే లైఫ్ అంతా ఎట్లా ఉంటారు? ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ వాట్, ఒక్కొక్కసారి మీరు అన్నారు కదా, వీ కెన్ ఓన్లీ ట్రై, ఇజంట్ ఇట్? అండ్ ఏ గైనకాలజిస్ట్ కావాలని చేయరు. బట్ సమ్ టైమ్స్ బాగుంది అనుకున్న బేబీ మైట్ ల్యాండ్ ఇన్ ఫీటల్ డిస్ట్రెస్ అనమాట. బేబీ హార్ట్ బీట్ టకా 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 డ్రాప్ అవుతున్నప్పుడు ఏదో నార్మల్ చేయాలని చేస్తే హూ విల్ బీ ఆన్సరబుల్? రైట్. అసలు ప్రతి గైనకాలజిస్ట్కి ఒక మైగ్రేన్ ఎఫెక్ట్ ఉంటుంది. బికాజ్ ఈ అటెండెన్స్ మేనేజ్ చేయాలి, ఆ మదర్ ఎవరు డెలివరీ అవుతారో, ఎవరు డెలివరీ అవరో, ఎందుకు డెలివరీ అవరో ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే. యా. అండ్ వన్ థింగ్ మనం రీల్స్లో చూస్తుంటాం కదా, బేబీ పుట్టగానే బయట తీసి కొడతారు, అది ఇది రియల్లీ అది ఓల్డ్ మూవీస్లో ఉండేది. దట్స్ జస్ట్ యునో స్టిమ్యులేషన్ అనమాట. వెన్ సమ్ టైమ్స్ లో అప్ గారు ఉన్నప్పుడు యూ స్టిమ్యులేట్ ద బేబీ, బట్ అంత విగరస్ గా కొట్టేసి బేబీ ఏమి యూజువల్ గా అయితే ఉండదు. అదే కొన్ని రీల్స్ చూస్తాం కదా, కొన్ని కిడ్స్ రియాక్ట్ అవుతారు, కొంతమంది అసలు ఏం రియాక్ట్ అవరు, వచ్చానులే అన్నట్టు ఉంటారు. దట్ అండ్ ఆల్ ఇస్ అవుట్ డేటెడ్ నౌ. ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఈవెన్ రికమెండ్. అంతెందుకు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కూడా ఉంటుంది కదా. రైట్. బేబీస్ బ్రీత్ చేయకపోతే we used to give mouth and mouth, that is also taken away now. ఓకే. that's there అన్నమాట. మీ ఎంటైర్ కెరీర్లో మీరు చాలా చూస్తుంటారు. ఇఫ్ ఐ సీ మీ డైలీ మీ స్టోరీస్ని కూడా చూస్తూ ఉంటాను. ఎవ్రీడే ఎవరో ఒకరిని కిడ్నీ తీసుకొచ్చి గివ్ టు పేరెంట్స్ అలాగా. నాకు యాక్చువల్లీ ఫస్ట్ మీ రీల్ అలానే వచ్చిందనమాట. సమ్వేర్ అరౌండ్ 1 million వ్యూస్, 20 million దాటి వెళ్ళిపోయింది. యు ఆర్ గివింగ్ అ చైల్డ్ టు ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంటారు. అంటే ఆ రీల్ చూసాను అనమాట. దెన్ ఐ డిసైడెడ్ మీతో పాడ్కాస్ట్ చేయాలని. దెన్ ఐ రీచ్డ్ అవుట్ టు యూ. హౌ ఇట్ ఫీల్స్ ఫర్ యూ పర్సనలీ? ఇంతమంది కిడ్స్కి కన్సీవ్ అవుతుంటారు, మీరు అది చూస్తుంటారు డైలీ. ఇట్ హ్యాపెన్స్ టు యూ? That's what is, because you love it, like, you know, to see their happy faces and all. That's what I always say. I don't I don't enjoy when someone says you look pretty, you look beautiful, ma'am. But when they appreciate my work, I really feel happy anmata. That's what I get a lot of comments like, you know, you're very beautiful, ma'am, you are really pretty. Arre, I am not in a profession of into fashion or beauty. You appreciate my work, I'll be really happy anmata. So చూసే వాళ్ళు కూడా ఉమెన్ బ్యూటీతోనే అక్కడ ఆగిపోతారు. So you guys also go beyond the beauty. Beauty never gives you anything. A woman can be a lot more than the beauty. Don't judge a woman just with her beauty. There's a lot more beyond that. When you choose a partner also, choose beyond beauty. Okay. So that's what the work appreciation is, what it gives me joy. And gynecology, to the younger generations, if you're passionate, you do it. If not, don't take it. బికాస్ చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ రీల్స్ కూడా చూస్తున్నారు. డాక్టర్ అనే ప్రొఫెషన్లోకి రాకండి, యూ కాంట్ యాక్చువల్లీ మేక్ మనీ ఇన్ దిస్ ప్రొఫెషన్. నువ్వు సెటిల్ అయ్యేసరికి 30+ అయిపోతుంది. వంశీ, ఇప్పుడు బికాస్ నో వన్ ఫోర్స్డ్ మీ ఇంటూ టేకింగ్ గైనిక్. ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనేట్. మై ఫ్యామిలీ ఇస్ నెవర్ ఇంటూ అసలు డాక్టర్స్. దే ఆర్ ఇంటూ బిజినెస్. డ్రీమా డాక్టర్ అవ్వాలని అంతే ఉంది కదా. 90s కిడ్స్ కి ఏముంటది, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, రెండే ఉన్నాయి. సో అదే యాక్చువల్లీ గుడ్ కూడా. యూ ఓన్లీ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దిస్ ఆర్ దట్, isn't it? So I choose this because I wanted it. Okay. But అదేదో సంపాదించేద్దాము డాక్టర్లు అంటే, this is not the profession. Because you need passion to be in this profession. అంటే ఎనీ ప్రొఫెషన్ యూ షుడ్ బి ప్యాషనేట్ అండ్ దర్ ఇస్ అ లాట్ మోర్ హార్డ్ వర్క్. సక్సెస్ నెవర్ కమ్స్ ఈజీ. పీపుల్ ఓన్లీ సీ యువర్ సక్సెస్, ఇన్ని డెలివరీలు చేస్తున్నారు, ఇన్ని బేబీస్ని ఇస్తున్నారు అనేది. బట్ వాట్ ఐ గో త్రూ ఎవ్రీ డే ఇస్ అ లాట్ మోర్ హార్డ్ వర్క్. దట్ ఓన్లీ ఇన్ యువర్ ప్రొఫెషన్ వాట్ ఈస్ దట్ వన్ హ్యాపీయెస్ట్ థింగ్ యూ ఫీల్? మీకేం ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది? ఎక్కువ హ్యాపీనెస్ ఇస్ ఫస్ట్ థింగ్, ఐ లవ్ వాట్ ఐ డూ. పర్టికులర్లీ ఇన్ఫర్టిలిటీ స్కాన్స్ ఏంటి, వెన్ ఐ డూ ద IVF ట్రాన్స్ఫర్స్, ఎన్నో ఇయర్స్కి వాళ్ళ ఫేజ్ దే థ్యాంక్ మీ లైక్ క్రేజీ అన్నమాట. వీడియోస్లో చూస్తుంటాం కదా, some people get very emotional. That is like, they forget about what they went through. And particularly I get a lot of love from all over the states.
Not only I am located in Khammam, but when I see the love coming from many other places, and వాళ్ళు అక్కడ ఇప్పుడు కర్నూలు నుంచి అనంతపూర్ వాళ్ళు ఎంత దూరం అక్కడి నుంచి, అండ్ వెన్ ఐ సీ దెమ్ గెట్ ప్రెగ్నెంట్, అసలు ఇంత నమ్మకము ఎట్లా వచ్చింది అనేది ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్స్ నెవర్ అబౌట్ మనీ, ఏముంది కానీ ఆ జాయ్, ద హ్యాపీనెస్ ఇన్ దర్ ఐజ్ ఇస్ వాట్. సో ఒకప్పుడు మేము నౌ వీఆర్ ఇన్ టు చారిటీ ఆల్సో. Initially it was not, because to maintain the standard of the hospital, but of late nothing is giving happiness. So we've been doing all the stuff, but sometimes ee hospital lo mem kuda inta manchiga charity tho delivery అవుతున్నాము అంటే I found them very nice అన్నమాట. That's why not, it's open to every category అని. It's just happiness you find. ఒక స్టేజ్ వచ్చేసరికి you search for your happiness. It's not about the it's not about your growth, it's not about the money. అన్ని చూసాక nothing gives you much happiness, like materialistic things and happiness అంతే ఇవ్వదు. ఒకప్పుడు అంటే న్యూ హాస్పిటల్, న్యూ థింగ్స్ ఇవన్నీ ఉండేవి, బట్ ఆఫ్ లేట్ 8 yearsలో ఇట్స్ జస్ట్ దర్ హ్యాపీనెస్, అండ్ దట్ ఐ థింక్ దట్ విల్ స్ట్రైవ్ అండ్ మేక్ మీ వర్క్ హార్డ్ అంతే. ఫర్ ఎనీ ఆస్పైరింగ్ డాక్టర్స్, ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, ఆల్రెడీ ఇప్పుడు పీజీ తర్వాత ఉన్న వాళ్ళు, వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలని అంటే what is the one suggestion you will give? I get a lot of DMs. అసలు నేను ఎంతో మందికి చెప్పాలనుకుంటాను, కానీ నాకు అసలు అంత టైం ఉండదు పాపం. True. So I think this is a platform. Youngsters ki you focus on your on your branch, and real guy, if you're passionate, go into that branch and you explore the branch like crazy. So me, I explored my obs and gynec munde, practice ki mundare, say the number of degrees I have or not, because antala mem chadivesam. Okay. So I just love obs and gynec and fertility also. So do your entire research and you love what you do. I still love reading anmata. Okay. Yeah. Whatever books you read, doctor? My professional books. Okay. And also it's about the passion. ఇప్పుడు ఒక కొత్తగా ఒక ఎక్విప్మెంట్ వచ్చింది, ఇట్ ఇంప్రూవ్స్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనుకుంటే, దట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ మై ల్యాబ్. ఓకే. ఇప్పుడు నా IVF ల్యాబ్ మీరు ఖమ్మంలో చూస్తే షాక్ అవుతారు, బికాజ్ ఈవెన్ ద కార్పొరేట్ సెంటర్స్ వోంట్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. అది నా ఖమ్మంలో నాకున్న కేసెస్కి అంత నీడ్ లేదు. Okay. I can manage with the basic also, but అది కాదు కదా. నా దగ్గర వచ్చిన కపుల్స్ నాట్ దే షుడెంట్ ఒక ఎక్విప్మెంట్ లేకుండా నేనేదో చేయలేదు అనేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్, అంత డూ లవ్ యువర్ జాబ్, లవ్ ఎవ్రీథింగ్, అప్పుడే చూస్ వాట్ యు లవ్ అనమాట, అండ్ దెన్ ఇట్ విల్ టేక్ యూ టు హైట్స్. అండ్ అసలు నాకు టైరింగ్ అని అనిపించదు. ఎవ్రీ వన్ విల్ సే ఐ విల్ డూ hundreds of scans. Okay. Yeah, and I see pregnant ladies and I have fertility also. I just balance. But నాకు ఎప్పుడు టైర్డ్ అనిపించదు, బికాస్ ఐ ఎంజాయ్ మై వర్క్. ఇప్పుడు నేను ఖాళీగా కూర్చుంటేనే I don't feel happy. So that's me. That's me as an individual. I enjoy work. This is my de-stressing emo, talking to the patients and all that. So మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్? Anything is just temporary. Everything will pass by. Say it a good or a bad. You don't have to get excited or you don't have to get worried. It's just that situation ante. Right. Ante. Adi, it will for sure pass by. It's just a matter of time. That I believe. And always do it with courage. Without courage, you are not gonna achieve anything. And first believe in yourself. Right. And ఎప్పుడైనా లైఫ్లో లోస్ వస్తే for sure you will bounce back. Work on how to bounce back. ఇది వచ్చింది అనేది కాదు. There's always a good thing above and after it. Okay. Just work for it. ఆ ఫేజ్ మీరు కనుక క్రాస్ అయితే you will see heaps of success. మీ లైఫ్లో మీకు ఎవరైనా ఇచ్చింది కానీ మీరు విన్నది కానీ బెస్ట్ అడ్వైస్ ఫర్ యూ మీ లైఫ్లో? Actually, I'm not a person to take so much of inspiration from. Okay. I think but my mom. Okay. My mom is always inspiring me, and she's such a strong woman. I take every day inspiration from her. Is there any worst advice మీరు ఎప్పుడైనా విన్నది మీకు ఎవరైనా ఇచ్చింది? Worst advice? అసలు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు, అసలు నీకు ఎందుకు ఇంత ప్రాక్టీస్, నీకు అవసరమా, ఇంట్లో కూర్చో మంచిగా అంటే నా హ్యాపీనెస్ని వేరే వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తారు? రైట్.
ఇంట్లో కూర్చోవటం ఇస్ మేబీ సమ్వన్స్ హ్యాపీనెస్, బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ హ్యాపీ అండ్ ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ మై సెల్ఫ్. పీపుల్ మైట్ థింక్ ఐమ్ వర్కింగ్ టూ హార్డ్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ఐ వాంట్ టు. ఇట్స్ నాట్ దట్ నేను చెయ్యాలి అన్న రూల్ లేదు, చెయ్యాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. రైట్. ఐఎమ్ ఏ సింగిల్ చైల్డ్. ఓకే. సో పనికి అనేది ఎలా యూ డూ యువర్ థింగ్ బికాస్ యూ లవ్ ఇట్. రైట్. యా, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే యూ లవ్ టు డూ మ్యాన్, దట్స్ ఆల్. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండ్ యాడింగ్ వాల్యూ టు తెలుగు కనెక్ట్స్ ఆడియన్స్. సో ఐ థింక్ ఇది మీ ఫస్ట్ పాడ్కాస్ట్ కదా? రీజన్ చూసింగ్ తెలుగు కనెక్ట్స్ యాజ్ అ ఫస్ట్ పాడ్కాస్ట్ లేదా బయట ఎప్పుడు ఏది చేయకపోవడానికి ఇంటర్వ్యూస్ ఆర్ పాడ్కాస్ట్, ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నేను యాక్చువల్లీ ఐఎమ్ ఎ బిజీ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ కెమెరా షై అనమాట. సో హౌ పీపుల్ కనెక్టెడ్ టు మీ ఇస్ బికాస్ దట్ వాజ్ రెగ్యులర్ మై ఓపీడీ థింగ్. నేనేమి పెద్దగా ప్రిపేర్ అయ్యి నేనేం కంటెంట్ క్రియేటర్ని కాదు. అసలు యాక్చువల్గా నా వీడియో చూసి నేను చాలా ఖాళీ పర్సన్ అనుకుంటారు. పీపుల్ ఆస్క్ మీ ఫ్రమ్ యూఎస్ అండ్ ఆల్ ఫర్ కన్సల్టేషన్స్. అరే వన్స్ యూ కమ్ టు మై సెంటర్ యూ విల్ నో వాట్ డాక్టర్ శృతి మువా ఇస్. లిటరల్లీ మంచులు తాగడానికి టైం ఉండదు. రైట్ ఫ్రమ్ ద టైమ్ ఐ కమ్ టు ఈవినింగ్ నేను 9 o'clock ఇంటికి వెళ్ళే వరకు ఇట్స్ జస్ట్ ఆన్ ద గో అనమాట. ఓకే. సో ఈ టైంలో అండ్ ఆల్సో ప్రతి పాడ్కాస్ట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఎక్స్క్లూజివ్. రైట్. అందరూ అన్నీ చేస్తారు, అందరు అన్నీ చెప్పేస్తున్నారు. ఓకే. బట్ కొంచెం నేటివిటీ, కొంచెం ఇట్ హ్యాస్ టు బీ ద బెస్ట్ టు ద పీపుల్ అనేదే ఐ ఫౌండ్ యూ అంసే. అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ ఐ హోప్ పీపుల్ విల్ లవ్ ఇట్. Yeah, absolutely. People will love this and people will love you more from this podcast. Will come to you more. Yeah. Yes, thank you. ఎపిసోడ్ని ఇక్కడ వరకు చూసారంటే దాన్ని డెఫినెట్గా మీకు ఈ ఎపిసోడ్ నచ్చే ఉంటుంది. సో మీ సపోర్ట్ని ఒక లైక్ అండ్ కమెంట్ రూపంలో చూపించండి. దానివల్ల బెటర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.